తెలంగాణ రాష్ట్రం ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చామల ఉదయ్ చందర్ రెడ్డి నమస్కారం ఉదయ్ చందర్ రెడ్డి గారు. నమస్తే అన్న. ఎలా ఉంది కరోనా? ఫాగ్ నడుస్తుంది అనమాట. ఏపీలో 5 లక్షల కేసులు చేస్తే మా దౌర్భాగ్యం మా తెలంగాణ రాష్ట్రం 40,000 టెస్టులు చేసింది నిన్నటి వరకు. వైద్యులకి ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళు వెనకడుగు చేస్తారు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడుతున్న ఉద్దేశంతో ఒక స్వార్థంతో చేస్తలేరు. అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మిలేనియర్ రౌడీగా పేరుగాంచిన ఈసీఐఎల్కి సంబంధించిన ఒక శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి మీరు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. ఇక్కడ బరాబర్ భూ వ్యాపారం చేస్తాను నేను. అదే బరాబర్ భూ దందాలు కూడా చేస్తున్నారు అంటున్నారు అనమాట రౌడీతో కలిసి. ప్రతిపక్ష పార్టీలు ఉన్నా అధికార పార్టీ టీఆర్ఎస్ నా మీద కేసులు పెట్టి బొక్కలేమను. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు చేస్తలేరా, బీజేపీ నాయకులు చేస్తలేరా? సంపాదించుకోద్దా? కల్వకుంట్ల కన్నారావు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న సైజు డాన్గా పిలువబడుతుంటారు ఆయన. అలాంటి కన్నారావు గారితో మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు భూదందాలు చేయకోకుండా హరిశ్చంద్రుడి వల్లే భూ వ్యాపారాలు చేస్తారు. మీరు భూదందాలు అని మీ మీడియా వాళ్ళకి అలవాటైంది బాగా. ఆ 1000 కోట్లకు సంబంధించిన అగ్రిమెంట్లో ఒక్కసారి ప్రూవ్ చేయండి. 500 కోట్లు నేను కన్నారావుతో చెప్పించి మీకు రాపిస్తా. నా ఐ డ్రీమ్ నాగరాజ్ పేరు మీద అగ్రిమెంట్ చేపిస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మేము చండీ యాగం చేశామని చాలా గొప్పగా, చాలా మంచి కార్యక్రమం అది. కన్నారావు గారిని అడిగితే ఉదయ్ ఇస్తాడని, ఉదయ్ అడిగితే కన్నారావు ఇస్తాడని ఒకరి మీద ఒకరు వేసుకొని పాపం ఆ పూజారులకు ఇవ్వాల్సిన పారితోషం కూడా ఎగరగొట్టిన ఘనత మీది అని అంటున్నారు. ఇలాంటి చెత్త ఆరోపణలు, చెత్త కమెంట్స్ చేసింది కదా, చీప్ కమెంట్స్. ఫస్ట్ వాణిది అంతాను నేను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటున్న లక్షణం మంచి లక్ష్యం అది. కానీ ప్రజలతో మనం ఈ వీడియోని ప్రజలు చూస్తారు కదా, కాస్త వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే బాగుంటుంది. మా జిల్లాలో చూస్తే, కాంగ్రెస్ పార్టీలో చూస్తే అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. వాళ్ళ మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడపలు కూడా దాటాయి. మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ నాయకుడు కాదంటారా? ఇప్పుడు జనాలు అట్లా చూస్తలేరన్నా. ఓపెన్గా మాట్లాడతాను నేను. ఎందుకు చూడలేదంటే ఎక్కడ వైఫల్యం ఉంది? వీళ్ళ పేర్లు నేను తీసుకోనన్నా. కానీ జెండా మోసిన కార్యకర్త కూలీలాగానే మిగిలిపోతుందని చెప్పి నా ఆవేదన. యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో దావత్ కని మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మీ ప్రత్యర్థి తోటను నరికివేసి ధ్వంసం చేశారు. అక్రమ కేసు అని నేను గంటపదంగా చెప్తా, బల్ల గుద్ది చెప్తా అక్రమ కేసు అని చెప్పి. బైరెడ్డి సిద్ధార్థ పరిచయమే సోదరుడు. అతను కూడా ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడే. ఈరోజు అతని కోసము, అతని ఇంటర్వ్యూల కోసము మీడియా వెంటపడే పరిస్థితి అని ఉంటుంది. మరి మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలి, కానీ మీడియా నాకు సపోర్ట్ చేయాలి, మీడియా సపోర్ట్ చేస్తే అవి చేస్తా ఇవి చేస్తా అనడం ఎంతవరకు కరెక్ట్? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఫైర్ ఉన్నట్టు నా రక్తంలో ఫైర్ ఉంది. అదే ఫైర్ చూసి నన్ను దొక్కాలని చూసిండ్రు మా జిల్లాలో. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని సీనియర్ నాయకులందరూ తొక్కే ప్రయత్నం చేస్తుంది. నేను ఒకటే చెప్తానా, కెరటం నాకు ఆదర్శం, పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. హాయ్, ప్రజలందరికీ మంచి జరగాలి. ఆ మంచి ఎప్పుడో కాదు, సత్వరమే జరగాలి. అందుకోసం ఎందాకైనా పోరాడుతా అంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చామల ఉదయ్ చందర్ రెడ్డి. ప్రస్తుతం ఉదయ్ చందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన వ్యవహార శైలి గురించి, ఆయన దూకుడు, అంటే ఆయన ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నారు కదా, ఆ మంచి జరగడం కోసము, సత్వరమే జరిపించుకోవడం కోసము ఏ విధంగా ముందుకు పోతున్నారు అన్న పూర్తి వివరాలు ఇంటర్వ్యూ తెలుసుకుంటాం. నమస్కారం ఉదయ్ చందర్ రెడ్డి గారు. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. ఎలా ఉంది కరోనా? నడుస్తుందా? ఇది ఫాగ్ నడుస్తుంది అనమాట తెలంగాణలో కరోనా. ఏపీలో 5 లక్షల కేసులు చేస్తే మా దౌర్భాగ్యం మా తెలంగాణ రాష్ట్రం 40,000 టెస్టులు చేసింది నిన్నటి వరకు నాకు తెలిసి. మీ ఈటల రాజేంద్ర గారు అంటున్నారు కదా, ఎవరిని పడితే వాళ్ళని చేయి దారిని పోయి ఎల్లయిని మళ్ళయిని మేము పరీక్షలు చేయము, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారము ఎవరైతే అనుమానితులను మాత్రమే మేము పరీక్షలు చేస్తాము, అందులో బాగానే చేస్తున్నాం తప్పితే ఎవరిని పడితే వాళ్ళని చేయము అనేసి రాజేంద్ర గారు చెప్తున్నారు. ఆ గైడ్లైన్స్ ఉన్నాయి మా దగ్గర, గైడ్లైన్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని గట్టిగా చెప్పారు కదా. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గత నెల
ఇంటింటి సర్వే చేసినట్టు ఇంటింటికి టెస్టులు చేస్తామని ప్రకటించిండ్రు. అవును కదా, ప్రకటించిండ్రు. ప్రకటించి ఇప్పటివరకు ఏమైనా టెస్టులు చేసిండ్రా? నిన్నటితో 40,000 టెస్టులే నాకు తెలిసి, ఈ రోజుతో 40,000 టెస్టులు. నా కజిన్స్ చాలామంది డాక్టర్స్ ఉన్నారు, గాంధీలో కూడా పనిచేస్తారు. గాంధీలో వైద్యులు కూడా కరోనా సోకిందన్న. గాంధీలో వైద్యులకి టెస్టులు చేయమంటే వెనకాడుతుంది గవర్నమెంట్. నేను విమర్శించాలని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాను, విమర్శిస్తలేను. వైద్యులకి ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళు వెనకడిగి వేస్తారు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడుతున్న ఉద్దేశంతో ఒక స్వార్థంతో చేస్తలేరు. అది ఇంతింత వటుడింత అయినట్టు మొత్తం పాకిపోతుంది సమాజంలో. అది నా ఏదో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు విపరీతమైపోతున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలందరూ కూడా పరిస్థితి ఉంది. మరో నేను ఒకటే అన్న, నా కొంతమంది వైద్యులు ఉన్నారు, మా కుటుంబంలో కూడా వైద్యులు ఉన్నారు. నా సలహా ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా సూచన యాజ్ ఎ యంగ్స్టర్ సూచన ఏంటి అంటే, 12 రోజుల నిరవధిక లాక్డౌను 24 గంటలు పెడితే మనం ఏమైనా దీన్ని ఆపగలుగుతామన్న చిన్న సూచన. నిత్యావసర సరుకులన్నీ కూడా ఇంట్లోకి తెచ్చి 12 రోజులు 24 గంటల నిరవధిక లాక్డౌన్ విధిస్తే దీన్ని ఏమైనా తగ్గించే అవకాశం ఉంటుందన్న. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారు. ఎందుకంటే మరో ఇటలీ అయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ మన ఇండియా శవాల దిబ్బ అయితే అయ్యే అవకాశం ఉంది. అందుకే నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, ఆయన మంచి ఉద్యమ నాయకుడు. కేసీఆర్ గారు అంటే నాకు కూడా అభిమానము, వాళ్ళ కుటుంబంతో కూడా నాకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కదా, నాకు వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయాలు వేరన్నా. ఇప్పుడు మీకు వేరే నేను క్వశ్చన్ అడుగుతా, మీకు టీవీకి సంబంధించి జర్నలిస్ట్ సంబంధాలు లేవా? ఉంటాయి మరి, కామన్ కదన్నా. రాజకీయాలు వేరు, స్నేహాలు వేరు. నాకు చాలా మాకు వృత్తిపరము మీడియా పరంగానాక మేము షేర్ చేసుకుంటాం. ఏదన్నా కూడా మా ఆలోచనలు కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, అంశాల పరంగా కావచ్చు, ఏదైనా షేర్ చేసుకుంటాము. సబ్జెక్ట్ ఒక అంశం జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ని షేర్ చేసుకుంటాం. అన్న అక్కడ జరిగింది ఫలానా ప్రమాదం, అలాంటి మీరు షేర్ చేసుకుంటారా అంటే? అన్న షేర్ చేసుకుంటామన్నా. హెల్దీ పాలిటిక్స్, నేను హెల్దీ పాలిటిక్స్ ఉండాలని కోరుకుంటా. షేర్ చేసుకుంటా తప్పనిసరి. ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటారు? షేర్ చేసుకుంటాము. అంటే పలానా చోట భూమి ఉంది, దందా చేద్దామా, నువ్వు నాకు భాగస్థుడైతే మీకు ఎవరు చెప్పిండ్రో కానీ వాని దందాలు పట్టుకొని. దందా వేరు, వ్యాపారం వేరు. భూదందాలు అని మీ మీడియాలోకి అలవాటైంది బాగా. భూదందా వేరు, భూ వ్యాపారం వేరు. అవును కదన్నా. భూదందా అంటే అన్న మా కుటుంబ నేపథ్యం చెప్తాను నేను. మాది పూర్వపు నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం, మూటకొండూరు గ్రామము. ఇప్పుడు మన హెడ్ క్వార్టర్ అయింది కొత్తగా అది. మా తాతగారు చామల లక్ష్మీనరసింహారెడ్డి అని చెప్పి అప్పట్లో పటేలు పట్వారి వ్యవస్థ ఉన్నప్పుడు తన సర్వస్వం, మా కుటుంబానికి సంబంధించిన సర్వస్వం, పేదల కోసం సర్వస్వం దారబోసిన గొప్ప నాయకుడు అని గర్వంగా చెప్పుకుంటాను నేను. అలాంటి నేను భూదంద ఎందుకు చేస్తానా అంటే ఆ రోజు తాత దారపోశాడు కావచ్చు, అలాంటి భూములన్నీ తిరిగి మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారేమో కదా. ఆయన రక్తమైన ఎందుకంటే చిన్న అనుమానం, ఎందుకంటే నాకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మిలేనియర్ రౌడీగా పేరుగాంచిన ఈసీఐఎల్కి సంబంధించిన ఒక శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి మీరు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. ఇక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కానీ ఆ వ్యాపారంలో దందాలు కలిసి వస్తున్నాయంటే పేదల భూములు కబ్జా చేయడము, ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోవడము, దానికి అనుమతులు తీసుకొని ప్లాట్లేసి అమ్మడము, చేతులు మార్చడము, ఏదైనా ఇద్దరి మధ్య భూ వివాదం ఉంటే అందులో మీరు తలదూర్చి వారికి పావలానో పరకో అందజేసేసి మీ వాళ్ళ భూములన్నీ మీరు కాజేసుకోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్కి సంబంధించిన మిలియనీర్ రౌడీగా ఉన్న శ్రీనివాస్ గారు మీతో చేయగలిపారు కాబట్టి అధికార పార్టీ అండదండలు ఉంటాయి, మీకు ప్రమాదం ఉండదని అతనితో కలిసి ఒక ప్లాన్ ప్రకారం అతనితో కలిసి దందాలు చేస్తున్నారు అంటారు. అంటే గతంలో మా తాత భూములు పోగొట్టాడు, ఇప్పుడు నేను భూములు సంపాదిస్తాను అనే ధోరణిలో మీరు ముందుకు పోతున్నారు అంటున్నారు. నేను ముందు ఒక మాట చెప్పినాను మీకు. భూ దందా వేరు, భూ వ్యాపారం బరాబర్ భూ వ్యాపారం చేస్తాను నేను. తప్పేముంది? బరాబర్ భూ దందాలు కూడా చేస్తున్నారు అంటున్నారు అనమాట. రౌడీతో కలిసి ప్రూవ్ చేయండి. ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలు ఉన్నా, అధికార పార్టీ టీఆర్ఎస్, నా మీద కేసులు పెట్టి బొక్కలు ఏమన్నా. కానీ అవతల మీరే అన్నారు కదా, ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి అదే పార్టీకి చెందిన శ్రీనివాస్ గారితో మంచి పరిచయాలు ఉన్నాయి, మీకు అడ్డు వదిపేడు ఉంది అన్నా. ఆయన మీరు మిలియనర్ రౌడీ అని ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ అంటే అది మామూలు అంటుంటారు, హైదరాబాద్ అంటుంటారు మిలియనర్ రౌడీ అయినా అది శ్రీనివాస్. ఈసీఎల్ ప్రాంతంలో ఆయన చెప్తే ఒక 50-60 వేల ఓట్లు టర్న్ అయ్యే అవకాశం. చాలా మంచి గొప్ప వ్యక్తి ఆయన, మంచి నా కుటుంబానికి అత్యంత ఆప్తులు.
భూ వ్యాపారం భూదందా మరోసారి అనకూరు నాగరాజ్ అన్న మీరు దయచేసి. ఆయన ఏషియాస్ బిగ్గెస్ట్ కోల్డ్ స్టోరేజ్ నిర్వహిస్తున్న గొప్ప వ్యాపారవేత్త ఆయన. సరే మేము వ్యాపారం చేసుకుంటాం, తప్పేం లేదు కదన్న. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు చేస్తలేరా, బీజేపీ నాయకులు చేస్తలేరా, సంపాదించుకోద్దా? చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు కూడా, మిమ్మల్ని ఎందుకు అలా అనాల్సి వస్తుంది అనేసి. మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన, అంటే ఆలేరు నియోజకవర్గము మూటకొండూరు గ్రామానికి చెందినవారు మీరు. అప్పుడు మీ తాతల కాలం తర్వాత మీరు అక్కడ నుంచి భువనగిరికి వచ్చేసినారు. భువనగిరి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు. ఓకే, బాగానే ఉంది అంతా కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రధానంగా స్నేహం చేసింది కల్వకుంట్ల కన్నారావు గారితో. కల్వకుంట్ల కన్నారావు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న సైజు డాన్గా పిలువబడుతుంటారు. ఆయన ఎవరు అనేది అందరికీ తెలుసు. గతంలో ఆయన నయీం కావచ్చు, అంబర్పేట శంకర్ గారు కావచ్చు, వీళ్ళందరితో కూడా మంచి సంబంధాలు ఉండేటివి అవి ఇవని అంటుంటారనమాట. ఇక్కడ ఇప్పటికే రాష్ట్రంలో వివాదాలు ఉన్న భూములకు సంబంధించి దాదాపు 1000 కోట్లకు పైగా అగ్రిమెంట్లు చేసుకున్నారు కన్నారావు గారు. 1000 కోట్లకు పైగా సంబంధించిన భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకున్నారు. మొత్తం ఇదంతా కూడా భూదందా వ్యవహారం అంటారు. అలాంటి కన్నారావు గారితో మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు భూదందాలు చేయకోకుండా హరిశ్చంద్రుడి వల్లే భూ వ్యాపారాలు చేస్తారు. మీరు వ్యాపారాలు చేస్తామన్నా. అదే మీ చుట్టూ ఉన్నదంతాలే. అక్కడ చూస్తే మిలియనర్ రౌడీగా పెరిగాల్సిన శ్రీనివాస్ గారితో సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కల్వకుంట్ల కన్నారావు అంటే ఒక చిన్న సైజు డానుగా కీర్తింపబడుతున్న కన్నారావు గారితో మీకు సంబంధాలు ఉన్నాయి. వారిద్దరి మధ్యలో ఉన్న మీరు మాత్రం సత్య హరిశ్చంద్రుడు ఎలా అవుతాడు, ఒక రాముడిలో ఎలా ఉంటారు మీరు? మన చుట్టూ ఉన్న వాతావరణం ఒక పని చేస్తా. మీరు మీడియా మీకు నెట్వర్క్ లేని ప్లేస్ ఉంటుంది కదా, ఆ 1000 కోట్లకు సంబంధించిన అగ్రిమెంట్లో ఒక్కసారి ప్రూవ్ చేయండి. 500 కోట్లు నేను కన్నారావుతో చెప్పించి మీకు రాపిస్తా. నా ఐ డ్రీమ్ నాగరాజ్ పేరు మీద అగ్రిమెంట్ చేపిస్తా. కన్నారావు గారి ఇంటర్వ్యూలో ఈసారి దాన్ని చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఇది చామల ఉదయ్ చందర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ. అందుకు సంబంధించి మీకున్న అనుబంధం ఆయనతో అలాంటిది, ఆయనపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి నేను చెప్తున్నా. ఆయనతో నేను ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఈసారి ఆ అగ్రిమెంట్ తెప్పించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఎందుకంటే అవి కూడా పెట్టుకొని చూపిస్తే బాగుంటుంది. కానీ కన్నారావు గారితో మీకు మంచి అనుబంధం ఉందా లేదా? చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేము యాదగిరిగుట్ట ప్రాంతంలో చండీ యాగం చేసినాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో అత్యంత వైభవంగా వాళ్ళ కుటుంబం, ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే కానీ ఎందుకో రాలేదు. అప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళ అక్కలు అందరూ వచ్చిండ్రు. 3 రోజులు అత్యంత వైభవంగా చేసినాం. ఆధ్యాత్మిక ధోరణి ఉన్న ఒక్కరికి ఇలాంటి బుద్ధులు ఉండవన్న. ఆధ్యాత్మికత ఎక్కువ మాకిద్దరికి కూడా. ఓకే, మేము చాలా పెద్ద ఎత్తున యాదగిరిగుట్ట ప్రాంతంలో చేసినాము. ఇంకొకటి, ఇప్పుడు ఏపీలో అరెస్టులు జరుగుతున్నాయి. నిన్న మొన్న మీకు తెలియదు, మీది కూడా అదే ప్రాంతము. ఒక నాయకుడు ఒక మంత్రి అవినీతి చేసిండని చెప్పి, అలా అని చెప్పి ఒకరు భూదందాలు చేసిరని చెప్పి భూ వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరిని భూదందా ఒకటి చెప్పేదండి. ఎవరైతే దైవ చింతన ఉందో అలాంటి వారు ఎలాంటి వ్యవహారాలు చేశారు, ఎలాంటి కేసులు వాళ్ళపై ఉన్నాయని మీరు ఒకసారి పరిశీలించుకోండి. మీకు దైవ చింతన ఉంది, అలాంటి వారు మేము ఇలాంటి భూదందాలు అంటున్నారు. మీరు ప్రూవ్ చేయండి, యాజ్ ఎ మీడియా మీరు ప్రూవ్ చేయండి. ఒక చిన్న ఆధారం ఉంది నాతో, ఒక చిన్నది నాకు కామెంట్ ఉంది అన్నమాట. మీరు అంటున్నారు యాదాద్రిగుట్టలో చండీ యాగం చేశాం, మేము అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మేము చండీ యాగం చేశామని చాలా గొప్పగా, చాలా మంచి కార్యక్రమం అది. కానీ ఆ ఎవరినైతే పూజారులను తీసుకొచ్చి అంత వైభవోపేతకంగా చండీ యాగం చేసిన మీరు ఆ పూజారులకు ఇవ్వాల్సిన ఆ యాగానికి సంబంధించి పారితోషకాన్ని ఎగరగొట్టారు. కన్నారావు గారిని అడిగితే ఉదయ్ ఇస్తాడని, ఉదయ్ అడిగితే కన్నారావు ఇస్తాడని ఒకరి మీద ఒకరు వేసుకొని పాపం ఆ పూజారులకు ఇవ్వాల్సిన పారితోషకం కూడా ఎగరగొట్టిన ఘనత మీది అని అంటున్నారు. దానికి మీరేమంటారు? నిజంగా దయచేసి మీ మీడియా వాళ్ళకి, మీకన్నా నాగరాజ్ అన్న ఒక చిన్న విజ్ఞప్తి, సలహా కూడా. ఇలాంటి చెత్త ఆరోపణలు, చెత్త కమెంట్స్ చేసింది కదా, చీప్ కామెంట్స్, ఫస్ట్ వానిది అంతాను నేను పోయి. మేము అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజా ఫలం రావాలని చేసుకుంటే పూజారులకు డబ్బులు చెత్త గుట్టన వాళ్ళు చేసే ప్రచారం అన్న దానికి నేను కమెంట్ కూడా చేయను. దీంతోనే మీకు అర్థమవుతుంది అనమాట. నేను భూదందాలు చేయదు, నేను చాలా మంచి వ్యక్తిని, చాలా ఉత్తముని అని మాట్లాడుతున్నాను. మీరు చెత్త కామెంట్స్ చేసిన వాడిని ఫస్ట్ కొడతానంటున్నారు చూడు, బరాబర్ అక్కడే మీరు ఎంత వివేకంతో ఉన్నారు, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ మెంటాలిటీ. నేను ఒకటి చెప్తాను, మీరు అన్నారు కదా ఇప్పుడే, నేను అన్నా వాడిని కొడతా అన్నారు. నేను కమెంట్ ఏంటి, నేను 100% చెప్తున్నా. నేను న్యాయంగా ధర్మంగా ఉంటా. నా వైపు న్యాయము ధర్మము ఉన్నన్ని రోజులు
ఎదుటోడు ఎంత పెద్ద వ్యక్తి అని నేను పట్టించుకుని ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్, బరాబర్ కొడతా. అదే నేను జయంత మరొక వ్యక్తిపై దాడి చేయడము నేరం అని మీకు తెలియదా? నా మీద ఇట్లా రాంగ్ ప్రాపగండా చేయడం తప్పు కాదా? చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా అన్నా, ఇంకో చట్టాలు అవన్నీ అంటే ఒక మనిషి మాట్లాడితే మరొక మనిషి దాడి చేసుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యంలో విలువ ఏముంటుంది? మీకు చెప్పిన మీరు కొట్టండి అని చెప్తున్నా. నేను కొట్టాను, నాకు ఆవేశం లేదు. నేను ఎందుకంటే మీ మీడియా వల్ల రెప్యుటేషన్ పాడవుతుంది అని అలాంటి చెత్త కమెంట్స్ చేస్తే. ఎందుకంటే అంత గొప్ప వైభవంగా చేసినాము, అంత గొప్ప వైభవం దేనికి కాంప్రమైజ్ కాకుండా చేసినాము. చేసిన తర్వాత దానికి ఏదో గిట్టని వారు, నాకు చాలామంది గిట్టని వారు. ఎందుకంటే నేను నల్గొండ జిల్లా నేను ఒకటి, నేను డబ్బులుంటే రాజకీయం చేయలే. మా తాత, నేను చిన్నప్పటి నుంచి మా కుటుంబ నేపథ్యం రాజకీయం కాబట్టి చూసి పెరిగిన కాబట్టి నాకు తెలియకుండానే నాలోన రాజకీయ బీజాలు ఉండొచ్చు, నాయకత్వ లక్షణాలు ఉండొచ్చు. ఇంత చిన్న ఏజ్లో నేను నిండా 30 ఏళ్ళు లేని వీడు ఇంత ఫెరోషియస్గా ముందుకు పోతుందని చెప్పి గిట్టని వాళ్ళు రకరకాల ప్రచారం చేస్తారు. అలాంటివి నేను పట్టించుకోనన్నా, 100% నేను పట్టించుకోను. ఇప్పుడు డబ్బు లేదా మీతో రాజకీయం చేయడానికి? నేను బతకడానికి ఉందన్న. మీరు బతకడానికి ఉంది అంటే రాజకీయాలు చేయడానికి డబ్బు లేదు? లేదు, బతకడానికి మాత్రమే ఉందంటే ఏదో లక్షల్లోనో వేలల్లోనో ఏదో ఉంటుంది, మనం జీవనోపాధి జరిగిపోతుంది, బతుకుబండి అలా ముందుకు పోతుంటుంది అంటారు. అసలు బతకడానికే డబ్బులు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేదని అంటున్నా మీరు. మీ స్వగ్రామమైన మూటకొండూరులో దాదాపు 2 కోట్లు పెట్టి ఇల్లు నిర్మిస్తున్నారు కదా, చాలా పెద్ద భవంతి నిర్మిస్తున్నారు కదా, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్యాంకులు ఉన్నాయి కదన్న. బ్యాంక్ లోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తీసుకుంటే మీకు ఏదో ఐటీ ఫైల్ ఎంత ఫైల్? మా ఫాదర్ పేరు మీద, నా పేరు మీద బ్యాంక్ అకౌంట్ లేదండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ లేదా? లేదు. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ ఇంజనీరింగ్ చదివినా. పూర్తి చేశారా? చేయలేదు. ఎందుకు అంటే నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమ రాజకీయాలు ఉండేది. అప్పుడు నేను తెలంగాణ ఎడ్యుకేషన్ బాగా ఊపందుకుండే. అప్పుడు భువనగిరి, అప్పట్లో తెలంగాణ సాయుధ పోరాటం స్టార్ట్ అయిన గడ్డ భువనగిరి గడ్డ, నాలేరు గడ్డ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటాను. ఆ బీజాలు స్వతహాగా మా ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎస్పెషల్లీ మా ఆలేరు ప్రాంతంలో ఏ గ్రామాన యువకుడిని కదిలించిన ఒక మేధావి అన్న. చిన్న పిల్లగానే నువ్వు టచ్ చేసినా అనర్గళంగా రాజకీయం గురించి మాట్లాడతాడు. నాకు స్వతహాగా నేను కూడా అక్కడే పుట్టి పెరిగిన కాబట్టి నాకు కూడా రాజకీయ బీజాలు ఉన్నాయి కాబట్టి నేను భువనగిరి గడ్డ మీద ఫస్ట్ తెలంగాణ నిరాహార దీక్ష చేపట్టింది నేనే. 2009 ఆ ప్రాంతంలో డిసెంబర్ 13, నాకు డేట్ కూడా. వయసు ఎంత ఇప్పుడు? నేను 30 సంవత్సరాలు ఉంటాను. 2009 అంటే అప్పుడు ఎంత? 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉండొచ్చు ఆ వయసులోనే. ఇక అప్పుడు కొంచెం చదువు డిస్టర్బ్ కావడం నిజమే, అది నీకు బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి రాయలేం. బీటెక్ పూర్తి చేయకపోయినా ఇంజనీరింగ్ వరకు వచ్చారు మీరు, అంత బాగా చదువుకున్నారు. చదువు గురించి దయచేసి చదువు గురించి ఇక్కడ ఎండ్ చేసేద్దాం. వద్దు, చదువుకున్నారు, అంతే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అలాంటి మీకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అని చెప్పడం ఒక హాస్యాస్పదం కాదంటారా? లేదన్నా, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం నాకు వల్లే. మీతో ఏటీఎం కార్డులు ఏం లేవు, బ్యాంక్ అకౌంట్ లేదు, ఏటీఎం కార్డు లేదు, ఏమి లేదు. మరి ఎలా చేస్తున్నా? ఈరోజు అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయింది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కదా అంతా కూడా. నా సోదరుడు నాకు ఎప్పుడు అండగా ఉంటాడు, మా సోదరుడు చూసుకుంటాడు అలాంటి వివరాలు. మా ఇంట్లో నిజంగా చెప్తున్నానా, చాలా అదృష్టవంతుడు నేను, నా కుటుంబంలో నేను పుట్టినందుకు. ఓకే, నా తల్లిదండ్రులు కానీ నా సోదరుడు కానీ ఎప్పుడు నా వెంట ఉండి. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు, ఈ తల్లిదండ్రులకు నేను జన్మించడం నా అదృష్టం, ప్రతి ఒక్కరు అలాగే. నేను అదృష్టవంతుని. ఓకే, నేను అదృష్టం, చాలా అదృష్టవంతుని. నా తల్లిదండ్రులు టెక్నాలజీ పెరిగిపోయి అంటే ప్రపంచమే మన గుప్పిట్లోకి వచ్చింది అని అంటున్న ఈ రోజుల్లో చామల ఉదయ్ చందర్ రెడ్డి గారికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, నగదు వ్యవహారాలన్నీ కూడా తండ్రి అన్ననే చూసుకుంటారని చెప్పడం చాలా హాస్యాస్పదము. దీన్ని బట్టే తెలుస్తుంది మీరు ఎంత వాస్తవాలు మాట్లాడుతున్నారని. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంటేనే లేకుంటేందన్న ఇప్పుడు. కానీ వాస్తవాలు మాట్లాడాలి కదా, రాజకీయాలు ఉన్నప్పుడు కొంతవరకైనా ప్రజలకు మనం తెలియజేయాలనుకున్నప్పుడు ప్రజల పక్షాన పోరాటం. మీరు ఒక్కటే మీ లక్ష్యం అంటే ప్రజలకు మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటున్న లక్షణం మంచి లక్ష్యం అది. కానీ ప్రజలతో మనం ఈ వీడియోని ప్రజలు చూస్తారు కదా, కాస్త వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే బాగుంటుంది. బ్యాంక్ అకౌంట్ లేదు, నా పేరు మీద ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేదు. ఒకసారి మీరు పరిశీలిస్తారా? పరిశీలింది, వ్యాలెట్ కూడా మెయింటైన్ చేయను. ఓకే ఓకే, చాలా విచిత్రాలు ఉన్నాయి మీ దగ్గర, చాలా విచిత్రాలు ఉన్నాయి మీ దగ్గర. బ్యాంక్ అకౌంట్ లేదు, వ్యాలెట్ మెయింటైన్ చేయరు, ఏం మెయింటైన్ చేస్తారు మీరు? అమ్మాయిలు ఏమైనా మెయింటైన్ చేస్తుంటారా? లేదన్నా.
అలాంటి అలవాటు లేదు. ఆ. చిన్నప్పటి నుంచి నేను 18 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాలు అంటూ తిరిగిన. ఎవరి దగ్గరికి వస్తారన్నా రారు, తప్పదు. అదేంటది రాజకీయ నాయకుల దగ్గరికి అమ్మాయిలు రారా? ఏమో నా రాజకీయ దగ్గరికి నాయకులు అమ్మాయిలు ఇష్టపడరా? నా దగ్గరికి అయితే రాలే మరి ఎవరు. రాజకీయ నాయకులు నా అమ్మాయిలు దగ్గరికి అయితే ఎవరు రాలే మరి. ఎవరు రాలేదు? మీరు ఎవరైనా ఇష్టపడ్డారా? ఏం లేదన్న అట్లాంటిది. అలాంటిది ఏం లేదు. అయితే ఏం లేదన్న, స్వతహాగా నాకు ఏదో నిజంగా హానెస్ట్గా చెప్తున్నా. ఏదో నేను కెమెరాలు ఉన్నాయి, నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూకి వచ్చినా అని చెప్పి చెప్పట్లేదు. నేను స్వతహాగా నాలో సేవా దృక్పథం ఉందన్న. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మాకు ఒక 4 జిల్లాలకు సంబంధించి బీబీనగర్ దగ్గర నిమ్స్ అనే హాస్పిటల్ అప్పుడు స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిండ్రు. దానికోసము అదే మార్గ మధ్యలో చాలామంది హైదరాబాద్, మా ప్రాంతము కొంచెం హైదరాబాద్కు ఒక 50-60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు హైదరాబాద్కి వచ్చే లోపలనే చాలామంది మరణాలు సంభవించినాయి అన్న. మా కుటుంబం కూడా బాధిత కుటుంబం దానికి కూడా. ఎందుకంటే మా నాన్నగారు ఒక సందర్భంలో హైదరాబాద్కి వస్తూ యాక్సిడెంట్కి గురైండ్రు బీబీనగర్ దగ్గరనే. గురయ్యి మేము హైదరాబాద్కి చేరుకోవడానికి ఒక 2 గంటల సమయం పట్టింది మా కారులో. నాకు నిజంగా ఆలోచన వచ్చింది, బీబీనగర్ నిమ్స్ దగ్గర శంకుస్థాపన చేసిండ్రు, చేసి ఇంతవరకు స్వరాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంకా ఇంత వివక్ష అని చెప్పి నేను నా కుటుంబం పడ్డ బాధ, వేరే చనిపోయిన వాళ్ళ కుటుంబాలు పడ్డ బాధ పడొద్దనే ఉద్దేశంతో నేను స్వతహాగా 48 గంటల నిరాహార దీక్ష కూర్చున్న వెంటనే 10 రోజులకు ముఖ్యమంత్రి గారు స్పందించి కొంచెం మూవ్ అయిందని అన్న. గర్వంగా చెప్పుకుంటా, నా పాత్ర బీబీనగర్ నిమ్స్లో నా పాత్ర 100% అని గర్వంగా చెప్పుకుంటా. ఎంతో కొంత ఉడతా భక్తిగా నాకు స్వతహాగా నాకు సేవా దృక్పథం ఉందని గర్వంగా కూడా చెప్పుకుంటాను. నేను ఏదో కెమెరాల ముందుకు వచ్చి చెప్పి నిజంగా చెప్తున్నాను. ఈరోజు నల్గొండ జిల్లా రాజకీయాల గురించి మాట్లాడితే 2008 డిసెంబర్ 11న నేను ఇంజనీరింగ్ 2వ సంవత్సరం ఉన్నప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నేను ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసిన. దానికి నాకు జిల్లా కలెక్టర్ గోల్డ్ మెడల్ కూడా ఇచ్చింది. అట్లా రాజకీయాలు కూడా అడుగులేదు. మైనర్గా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చింది, నేను ఎంటర్ అయినా. అట్లా రాజకీయాలకు నా అడుగులు పడ్డాయి. మా నల్గొండ జిల్లా రాజకీయాల్లో నేను కొంతమందిని నమ్ముకున్నా. నేను ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా నాలాగా నేను కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి కొంచెం ఒక 10 ఏళ్ళు నేను రాజకీయ జీవితం చూసినా కాబట్టి నేను నా కార్యకర్తలకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువత కార్యకర్తలు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మా జిల్లాలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో చూస్తే అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. వాళ్ళ మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడపలు కూడా దాటాయి. పిచ్చోళ్ళు కార్యకర్తలు, పిచ్చోళ్ళన్న కార్యకర్తలు. 2014 ఆ ప్రాంతంలో మంత్రులుగా చేసి ఎమ్మెల్యేలుగా చేసి కోట్లు సంపాదించుకున్న నాయకులు ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉంటే రూపాయి పిల్లికి కూడా భిక్ష వేయట్లే అన్న. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంటే అదే పేద కార్యకర్త మళ్ళీ పార్టీకి చాలా డబ్బులు అప్పు తెచ్చి పార్టీని కాపాడుకు 3 రంగుల జెండా కింద పడవద్దని చెప్పి కాపాడుకుంటున్నాడు. అది నా ఆవేదన. ఇక మీరు ఒక మాట అన్నారు, ఇంట గెలిచి రచ్చ గెలిచండి అనేసి. ఏంటి దాని అర్థము? ఇంట గెలిచడం ఏంది, మళ్ళీ రచ్చ? మీ కుటుంబాన్ని చూసుకున్న తర్వాతనే మీరు రాజకీయాలకు రండి. నా సలహా నాది, నా సూచన. నేను పిలిపించేంత గొప్పవాన్ని ఏం కాలే నేను. నా సలహా, నా సూచన అప్కమింగ్ పొలిటీషియన్స్కి, ఎవరైతే యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి వస్తారో, మీ కుటుంబాన్ని ఎవరు చూడడు, తిప్పుకుంటారు. కార్యకర్త ఎన్నికలు వచ్చినప్పుడు జెండాలు మోయాలంటే కార్యకర్త, బ్యానర్లు కట్టాలంటే కార్యకర్త, జిందాబాదులు కొట్టాలంటే కార్యకర్త, నాయకునికి ఏమైనా ఇబ్బంది వస్తే ధర్నాలు చేయాలంటే కార్యకర్త. కానీ పార్టీ పదవిలోకి వచ్చేసరికి ఆమడ దూరంలో ఉంటాడు. ఎన్ని పైసలు ఉన్నాయి? ఇదే కదా నా పారాషూట్ వేసుకుని వస్తాడు, దిగుతాడు. మళ్ళీ ఆ కార్యకర్త లీడర్కి సేవ్ చేయాలి. ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఆవేదన. ఎందుకంటే నేను స్వతహాగా నా గుండె లోతులు చెప్తున్నా ఈ మాట. నేను కూడా దగాపడ్డా. నేను నమ్ముకున్న నాయకులు చాలామంది నన్ను మోసం చేసిన వాళ్ళే. నేను కూడా దగాపడ్డా. ఒక మామూలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నేను కూడా. నా ఆవేదనతో చెప్తున్నాను ఇది. అంటే 2 అంశాలు మీరు అన్నారు ఇక్కడ. ముందు ఈ ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు, ఏదో నేను బతకడానికి సరిపడా డబ్బులు ఉన్నాయనేసి. బతకడానికి సరిపడా డబ్బులు ఉన్న మీరు
సేవలు చేస్తున్నాను, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, నాకు సేవా దృక్పథం ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఎలా సాధ్యమో? మీరు సేవ చేయాలనుకుంటే డబ్బుతో పని కదా. నేను ₹1 సంపాదిస్తే ఒక చారాన సేవా కార్యక్రమాలు చేస్తాను. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అన్న. నాకు ఎలాంటి పదవులు రూపాయి ఎలా సంపాదిస్తారు? రియల్ ఎస్టేట్ చేసుకో చెప్పినా కానీ మీరే అన్నారు కుతాడి సీన్ తోటి వ్యాపారాలు చేస్తారు అన్నారు, భూ వ్యాపారం చేసి భూ దందాలు అన్నారు, గవ్వే చేసి సంపాదిస్తున్నారు. వ్యాపారం ఇవన్నీ అప్రస్తుతం కదన్న, ఎందుకన్నా రాజకీయాల్లో ముందుకు పోవాలా, సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలా, ప్రజలు ఆకట్టుకోవాలా అంటే ఫస్ట్ నోట్లతో వలేస్తారు కదా ఓటర్లకి. అందుకోసం బాగానే కమాయించిన. నాకు నోట్లు ఉంటే నేను పారాషూట్ వేసుకొని దిగటోని. ఓకే, నోట్లు లేకనే నోటు బలం నోటు బలం లేదు. ఓటు బలం అన్న ఉందా? కానీ ఓటు బలం ఉంది, తెలుసుకోండి కావాలంటే. నేను ఎవ్రీ ఇయర్ నేను నా పుట్టినరోజులోను గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తాను. ఒక 2000 మంది కార్యకర్తలు సత్యం కోసం నేను లంచ్ అరేంజ్ చేసి గెట్ టుగెదర్లా ఉంటుందని అరేంజ్ చేస్తాను. ఓకే, స్వతహాగా ప్రేమతో వస్తారండి. ఎందుకంటే నేను ఏ అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉంటాను. నేను ఏమైనా ఇబ్బంది వచ్చినా. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటాను మీరు? గతంలో భిక్షమయ్య గౌడ్ ఉన్నప్పుడు కావచ్చు, 2014-19 ఎన్నికల్లో కూడా భిక్షమయ్య గౌడ్కి పోటీగా మీరు ఎదురొడ్డారు. అతనికి తప్పించి మీకు టికెట్ ఇవ్వాలని పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా చేశారు, పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగాయి అక్కడ. ఒక సభలో ఆయన మాట్లాడితే మరొక సభలో మీరు చివరకు టికెట్ కోసం పోటాపోటీ జరుగుతూనే వచ్చింది. కానీ ఆలేరు నియోజకవర్గం మూటకొండూరుకు చెందిన మీరు గతంలో మీ తాత హయాం అయిపోతేనే అక్కడి నుంచి మీరు భువనగిరికి వెళ్ళిపోయారు. నాకు నా ఊహ తెలిసిన తెలియక ముందుకి వచ్చేసిన. అదే ఓకే, భువనగిరి తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో కాపురం ఉంటున్నట్టు తెలిసింది. మరి ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని అనుకోవడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎప్పుడో మీ తాత అక్కడ విత్తనం వేసిపోయినంత మాత్రం ఈ రోజు పోయి మళ్ళీ నేను ఆలేరు నియోజకవర్గంలో జెండా పాతాలి అనుకుంటే ఎలా? 2014 నుంచి నేను చామల ఫౌండేషన్ నా ఇంటి పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి 2014 మీరు నేను ఏదో చెప్తే గ్రౌండ్లో తెలుసుకోండి మీరు. 2014 నుంచి నా ఫౌండేషన్ పేరుతో నేను సంపాదించిన దాంట్లో ఒక చారణ మందం ఖర్చు పెడుతూ ఇక్కడ అవసరం ఉన్న చోట బోర్లు వేయిస్తూ ఎవరికైనా నిజంగా పేదరికల నుండి చదువుకి ఇబ్బంది అయితే వాళ్ళకి సహాయాలు చేసిన నేను. అది మాత్రం 100% మీరు తెలుసుకోండి. నాకు బరాబర్ హక్కు ఉందన్న. నాకు టికెట్ అడగొద్దా? నేను 10 ఏళ్ళ నుంచి పార్టీకి కష్టపడ్డా, జనాలలో ఉన్నా, నాన్న బాధలు పడ్డా. ఓ కార్యకర్త ఓ నలుగురిని వేసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాలంటే, ఒక లీడర్ దగ్గర రావాలంటే రోజు 2-3 వేల ఖర్చు అవుతుంది. అది ఎవరికి తెలుస్తున్న క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కార్యకర్తకు మాత్రమే తెలుస్తుంది, పారాషూట్ లీడర్కి తెలియదు. ఈరోజు ఓట్లు ఉన్నాయా లేదా అని చూసే కన్నా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మినిమం తెలంగాణ ప్రాంతంలో అయితే 10 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. మరి మీరు ఏదో బతకడానికి డబ్బులు ఉన్నాయంటున్నా, మీరు అంత డబ్బు ఎలా పెట్టుకుంటారు? 10 కోట్లు ఉన్నాయని చెప్పలే కదా నేను. మరి టికెట్ అడుగుతున్నారు, టికెట్ కావాలని. ఈ రోజు టికెట్ కావాలి, అదే మా దౌర్భాగ్యం, అదే మా దౌర్భాగ్యం. మరి దౌర్భాగ్యం మీరు అర్థం అవుతుంది కదా అన్నప్పుడు మళ్ళీ టికెట్ కోసము పోటీ పడడంలో అర్థం ఏంటి? ఏదో మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం అన్న. నిజంగా కూడా చాలా దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ రాజకీయాలు. అప్పుడు మా తాత చేసిన రాజకీయాలకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలకి చాలా వ్యత్యాసం. అదే రాజకీయాలు అనుకుని దిగి ఉండొచ్చు మేము. చాలా వ్యత్యాసం ఉంది అప్పుడు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలకి. మీ స్వగ్రామం మూటకొండూరు కదా? మూటకొండూరు. నాన్నగారి పేరు దేవేందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? ఆయన బిజినెస్ రియల్ ఎస్టేట్ చేసేది ఆయన. అమ్మగారు హోమ్ మేకర్, షీజ్ హోమ్ మేకర్. ఏం పేరు అమ్మగారి పేరు? మధుమతి. ఎంతమంది సంతానం వాళ్ళు? నేను, మా అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తుంటారు? ఆయన ఓస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంది, భానుచంద్ర రెడ్డి ఆయన పేరు. ఆయన మ్యారేజ్ అయింది, అది కాలేదు ఇంకా మీకు కాలేదు. ఇంకా ఎందుకు చేసుకోలేదు? కరోనా ఎఫెక్ట్ ఉంది కదన్నా, చేసుకుందాం అనుకున్నా. కరోనా ఎఫెక్ట్, కరోనా అనేది ఇప్పుడు వచ్చింది. ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇంతకుముందు కరోనా లేదు కదా. కొంచెం బిజినెస్ సెట్ అయ్యి, రాజకీయాల్లో మీకు తెలియదు లేదు, మీ ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా రాజకీయాల్లో తిరిగేటువంటి పిల్లని ఇవ్వాలంటే కొంచెం భయపడతారు. అవునా? ఓకే. మీకు తెలియదా? మీకు స్మార్ట్గా ఉన్నారు, బాగానే ఉన్నారు కదా మీరు? స్మార్ట్గా ఉన్నాను, థ్యాంక్ యూ. మరి పిల్లని ఇవ్వడానికి ఏమి ఇబ్బంది? జనరల్గా చెప్తున్నాను, నానుడి రాజకీయాలు తిరగడానికి ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి భయపడతారు కదా జనరల్గా. రాజకీయాలు తిరగడం ఎప్పుడు ఏం జరిగేది ఏముంది? మంచిగా ఉంటే మంచిగా, ఫ్యాక్షన్ నేపథ్యమో ఏదైనా ఉంటే వర్గపూర్ అట్లాంటి నేపథ్యాలు ఏమన్నా ఏం జరుగుతుందా? మీకు అలాంటిది ఏం లేదు కదా. నేను ఫ్యాక్షన్ నేపథ్యం ఏం లేదు. నేను తిరుగుతున్న సర్కిల్ బాగోలేదు అంతే. ఎందుకు బాగాలేదు అన్న? ఇప్పుడు మీడియాలో మీరు తిరుగుతారు, మీరు రకరకాల నేరస్తుల్ని ఇంటర్వ్యూ చేస్తారు, హై క్లాస్ పొలిటిషియన్ ఇంటర్వ్యూ చేస్తారు. రాజకీయ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు రకరకాల మనుషులతోటి స్నేహం అనిపిస్తుంది. మనం చూసే పర్సెప్షన్ వేరుంటుంది. మీరు నన్ను ఒకలాగా చూస్తారు, బయట ఒకలాగా చూస్తాడు. నేను ఉదయ్ చంద్ర రెడ్డి నాగరాజ్కి ఒకలాగా కనిపిస్తా, అదే ఉదయ్ చంద్ర రెడ్డి బయట వ్యక్తికి ఒకలాగా కనిపిస్తా. చూసే పర్సెప్షన్ అంతే.
ఇప్పుడు కన్నారావు గురించి చెప్పింది మీరు. కన్నారావు మీరు దందాలు అంటారు, 1000 కోట్ల అగ్రిమెంట్లు అంటారు, ఏదో అంటారు ఏదో. నేను దగ్గర నుంచి నేను సోదర భావం ఉంది మా ఇద్దరి మధ్యన. కన్నారావు బాబాయ్ ముఖ్యమంత్రి కావచ్చు, కన్నారావు గారి బాబాయ్. ఆయన స్వతహాగా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆయనకి. కన్నారావుకి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. రానున్న భవిష్యత్తులో మంచి నాయకుడైనా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కన్నారావుకి. బయట కొంత వేరేలా చూసే పర్సెప్షన్ అట్టుంది. నన్ను కూడా అట్లనే చూసింటేమో నేను ఏదో పూజారులకి అనేది చాలా తప్పు, శుద్ధ తప్పు, చెత్త కమెంట్. ఓకే, చిన్న వయసులో పొలిటికల్ గేమ్ బాగానే ఆడుతున్నారు మీరు. నేను ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సన్నిహితంగా మెలుగుతూనే, మరోవైపు ఇక్కడ టీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ గారి అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావు గారితో మంచి చెల్లింపు చేస్తూ, మరోవైపు శ్రీనివాస్ గారితో మంచి చెల్లింపు చేస్తూ బాగానే ముందుకు పోతున్నారు. రాజకీయాలు రెండు వైపులా పదును పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఎట్టయినా తెగచ్చు అనమాట. నన్ను నమ్ముకొని కొంతమంది, కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కొంతమంది కార్యకర్తలు నాతో పాటు. కార్యకర్తలు నన్ను అభిమానించే చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను అధికార పార్టీ దగ్గరికి పోయి పనులు చేసుకుని తప్పు లేదు కదా. నేను పోతా, 100% పోతానా. నేను అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు కాల్ చేసిన పోలీస్ స్టేషన్కి పోతా, వాళ్ళ పని అయ్యేదాకా అక్కడ కూర్చొని నేను పని చేపిస్తా. తప్పు లేదు దాంట్లో. వాళ్ళు చేసినప్పుడు అధికార పార్టీ నాయకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడన్నా మీరు వారి మంచిని మంచి అంటన్నా. ఇప్పుడు మంచిని మంచి అంట, చెడుని చెడు అంటాం. ఇప్పుడు అన్నారు కేసీఆర్ గారు గొప్ప ఉద్యమ నాయకుడు, నేనే కాదు అందరు ముక్తకట్టుందో చెప్తారు. మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్యమ నాయకుడు కాదంటారా? జనాలు అట్లా చూస్తలేరన్నా. ఓపెన్గా మాట్లాడతాను నేను. ఎందుకు చూడలేదంటే ఎక్కడ వైఫల్యం ఉంది? వాళ్ళు నియోజకవర్గాలకు పరిమితమైనరు. ఒకటేనా, జెండా మోసిన కార్యకర్త జెండాలు మోసే కూలీలాగానే మిగిలిపోయిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాకపోతే వాళ్ళ భార్యకి టికెట్ అడుగుతారు. వీళ్ళ పేర్లు నేను తీసుకోనన్నా. భార్య కాకపోతే భర్తకు, బిడ్డ కాకపోతే కొడుక్కి, అన్న కాకపోతే తమ్ముడికి. ఏందన్నా ఇది? రాజకీయ వ్యవస్థ ఎట్టుపోతుంది. నేను వారసత్వాన్ని నేను కించపరుస్తలేను. మన దగ్గర ప్రతిభ ఉంటే రావచ్చు, నేనేం కించపరుస్తలేను. కానీ జెండా మోసిన కార్యకర్త కూలీలాగానే మిగిలిపోతుందని చెప్పి నా ఆవేదన. సరే, జెండా మోసిన కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో కూలీలాగే మిగిలిపోతున్నారు. టీఆర్ఎస్లో మంచి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, బాగా అభివృద్ధి చేస్తున్నారు, అది ఇదని మీరు అంటున్నారు కదా. అలాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు మీరు? ఇంకా గులాబీ కండువా కప్పుకొని అటువైపు వెళ్ళిపోవచ్చు కదా. మీ స్నేహితులంతా అటువైపే ఉన్నారు కదా. స్నేహితులు కాదన్నా, వాళ్ళు మా కుటుంబానికి అత్యంత దగ్గర. ఇప్పుడు కుటుంబ పరిచయాలు వేరు, ఆత్మీయతలు వేరు, స్నేహాలు వేరు, రాజకీయాలు వేరు. నేను నా ఇంట్లో మా ఫాదర్ కూడా కొంచెం పొలిటికల్ టచ్ ఉంది, పొలిటికల్గా తిరిగినారు. కానీ బాధ్యతలు వేరు, కొంచెం రాజకీయంగా యాక్టివ్ కాలేకపోయాడు. నేను రాజీవ్ గాంధీ చిత్రపటం చూసి, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం చూసి రాజకీయాల పట్ల ఆకర్షితునైనా. నేను రాజశేఖర రెడ్డి కుటుంబానికి, నేను కాంగ్రెస్లో ఉన్నా, రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత వీరాభిమానం మా కుటుంబం అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను. నేను అదే చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు తెలంగాణకు ఎందుకు లేడా అని ఇప్పటికీ బాధపడుతున్నాను నేను. కేసీఆర్ గారు ఉన్నారు కదా. కేసీఆర్ గారు ఉన్నారు. నేను యంగ్స్టర్ అంటున్నాను. మాలాంటి యువకులకు భరోసా ఇచ్చిన నాయకుడు లేడన్నా. నాకు లేడని నేను ఇప్పటికీ మదన పడుతున్నా. ఇప్పుడు ఆ నాయకుల్ని దూరం చేసుకుంది మీరే కదా. దూరం చేసుకోదు, వాస్తవమే. అది మీ పరిస్థితి తెలుసు. మేమంటే మేము కాదు, మా అధిష్టానం. ప్రత్యేక తెలంగాణ కావాలని మీలాంటి విద్యార్థులంతా కూడా అప్పుడు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి, బస్సులు తగలబెట్టి, నానా యాగేసి మొత్తం తెలంగాణను సాధించుకున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత జగన్ గారిని నేను జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ రమ్మంటలే. అలాంటి నాయకులు నాయకుడు ఉన్నప్పుడు కోరుకోలేదు కదా. అలాంటి నాయకుడు మాకు దాంట్లో తయారైతలేడు. ఒకవేళ తయారైనా అధిష్టానము ఇలాంటి సీనియర్ లీడర్ ఉంటారు కదా, ఏజ్ బార్ లీడర్స్, అదొకటి ఇదొకటి చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్డౌటెడ్లీ రేవంత్ రెడ్డి ఈజ్ ఎ ఫైర్ బ్రాండ్. మన కాంగ్రెస్కి ఫ్యూచర్ కావాలంటే రేవంత్ రెడ్డితో సాధ్యమన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం. నా చాలా మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళ వల్ల ఫ్యూచర్ లేదంటారు కాంగ్రెస్? లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం. శ్రీధర్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. నేను రేవంత్ రెడ్డి అంటాను. వాళ్ళ గురించి నేను కమెంట్ చేయ అంత పెద్దను కూడా కాదు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు. మీ అన్న చాలా మంచోడు అంటే మీరు చెడ్డోడే కదా అర్థము. ఎవరన్నా? మీ అన్న చాలా మంచోడు అంటే మీరు చెడ్డోడే కదా అర్థము. చెడ్డోడు అనన్నా, నేను చెడ్డోడు అనను. వాళ్ళ దగ్గర ఉదయ్ చంద్ర రెడ్డి, భానుచంద్ర రెడ్డి ఇద్దరు అన్నదమ్ముళ్ళు. భానుచంద్ర రెడ్డి చాలా మంచివాడు అంటే అప్పుడు ఉదయ్ చంద్ర రెడ్డి చెడ్డోడైనా మంచోడైనా? నేను ఇందాకనే చెప్పిన, చూసే పర్సెప్షన్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్కి తగ్గ నాయకుడు ఎవరు అని చూస్తే తెలంగాణ రాజకీయాలు మీరు భూతద్దం వెతికినా మిమ్మల్ని చెప్తే ఎవరన్నా
ప్రశ్నించే నాయకుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి అంటారు నిజంగా కూడా. కాకపోతే ఇప్పుడు చాడీలు చెప్పే నాయకులు ఉంటారు కదా అన్న, వాళ్ళు పోయి అధిష్టానానికి ఏదో చెప్పి ఇలా ఇప్పటికే మీరు అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గొప్ప నాయకుడిని దూరం చేసుకుంది. ఇప్పుడు అదే విధంగా చేస్తే మాత్రం ఈయన కూడా, నేను అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు బీజేపీలు ఉన్నా, బీజేపీకి పోయినా, టీడీపీలు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, రేవంత్ రెడ్డి గారే ఆల్టర్నేట్ లీడర్ 100%. రాజకీయాలకు అది చిన్న వయసులోనే వచ్చారు మీరు. రాజకీయాల్లోకి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరంటారు? రాజశేఖర్ రెడ్డి, మా తాతగారు, రాజీవ్ గాంధీ గారు, వాళ్ళ స్ఫూర్తితో నిజంగా కూడా నేను ఇంట్లో అనుకోకుండానే అన్న, మా ఇంట్లో రాజీవ్ గాంధీ చిత్రపటం ఉంటుంది ఇంట్లో చిన్నప్పటి నుంచి, నా చిన్నతనం నుంచి కూడా చూసి నేను రాజకీయాల వరకు ఇంటికి వచ్చిపోతుంటారు కదా. మా తాత 35 ఏళ్ళు సర్పంచ్ చేసిండు మా హెడ్ క్వార్టర్కి, మా గ్రామ పంచాయతీకి ఇంటికి వస్తుంటారు కదా. అట్లా నాకు తెలియకుండా నా మీద నాలో నాయకత్వ బీజాలు పడ్డాయేమో. స్ఫూర్తి చూసి ఏం నేర్చుకున్నారు? చూసి ఏం ఆశించకుండా, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఏమీ ఆశించకుండా నాయకత్వం చేసి ప్రజలకు సేవ చేయడం అని నేర్చుకున్నాను. ఏమీ ఆశించాలి ఇప్పటివరకు కూడా నేను చెప్తున్నా కదన్నా. నాకు ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఆలేరు ప్రాంతం ఎక్కువ రైతాంగం మీద ఆధారపడి ఉంది. మా ఆలేరు ప్రాంతం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడి ఉంది. నేను ఇప్పుడు చెప్పిన ఇందాక కేసీఆర్ గారు గొప్ప ఉద్యమ నాయకుడు అని చెప్పిన, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల గురించి చెప్తాను నేను. ఇప్పుడు రీసెంట్గా కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పి ఓపెన్ చేసింది, మీకు తెలిసి ఉంటుంది. ఆ కొండపోచమ్మ రిజర్వాయర్ కంటే ముందు మా భువనగిరి ప్రాంతంలోని బస్వాపురం రిజర్వాయర్ని శంకుస్థాపన చేసి ప్రతిపాదన సిద్ధం చేసిండ్రు. అది 11 TMC ఏమో, 11 TMCలు. అక్కడ మన తుర్కపల్లి, మా ఆలేరు నియోజకవర్గ ప్రాంతంలో తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువు, అది మంచి చెరువు, అప్పటికే 1/2 TMC ఉండే చెరువు. అది స్వతహాగా మంచి రిజర్వాయర్. ఇదంతా ఆర్టిఫిషియల్. అది 7 TMCయా? 9 TMC. అది 9 TMC. ఓకే. బసవాపూర్ రిజర్వాయరు కాంట్రాక్టర్లకు రీడిజైన్ పేరుతో, అప్పుడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసింది. దానిలో 16వ ప్యాకేజ్ ఏమో బసవాపురం రిజర్వాయరు, 15వ ప్యాకేజ్ వచ్చేసి ఇది మన గంధమల్ల రిజర్వాయర్. ఈ బసవాపురం రిజర్వ్ ఇంకా బునాది కానీ ఉందన్న, పునాది తీస్తూ చిన్న చిన్న వర్క్ జరుగుతుంది. వీళ్ళు వచ్చి ఏమంటారు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక నాయకులు, స్థానిక మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జూలైలో సాగునీరు అందిస్తామంటారు. ఎట్లా అందిస్తారు? ఎందుకని మభ్య మాటలు? నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఏదో విమర్శ చేయాలంటలేనా, రైతుల పక్షాన, నేను కూడా రైతు కుటుంబంలో పుట్టిన, రైతులకు ఎంతో కొంత న్యాయం జరగాలని చెప్పి నా వాయిస్ వినిపిస్తున్నాను. మరి అందుకోసం మీరేం చేస్తున్నారు? నేను ఫ్యూచర్లో రానున్న కాలంలో నేను మీలాంటి మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తే జలదీక్ష అనే పేరుతో నీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతాను. నేను మీడియా ఎప్పుడు సపోర్ట్ చేయాలని ఆలోచించకూడదు, మీరు చేసే కార్యక్రమం బట్టి. నేనేమంటున్నా అంటే నేను ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిని. నేను చెప్తే గవర్నమెంట్ దాకా పోవాలంటే మీడియా చేరే ప్రతినిధే కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చెప్పండి. ఏపీలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ఒక ఎస్సీ నియోజకవర్గం అది. కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించి బైరెడ్డి సిద్ధార్థ్ ఉన్నారండి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. కానీ ఎస్సీ నియోజకవర్గం అంతా అతనికి పోటీ చేసే అవకాశాలు. చిన్న 26 సంవత్సరాల చిన్న కుర్రాడు. నాకు పరిచయమైన బైరెడ్డి సిద్ధార్థ్ పరిచయమే సోదరుడు. అతను కూడా ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడే. కానీ ఈరోజు అతనిలో ఉన్న ఫైర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంతో రాష్ట్ర స్థాయి నాయకుడు కన్నా ఎక్కువ కీర్తింపబడుతున్నాడు. ఈరోజు అతని కోసము, అతని ఇంటర్వ్యూల కోసము మీడియా వెంటపడే పరిస్థితి అన్నమాట. ఈరోజు మాకు ఇంటర్వ్యూలు ఇవ్వండి బయట. సోషల్ మీడియా అయితే ఇక ఆయన వెనకాల రెగ్యులర్ మీడియా, శాటిలైట్ ఛానల్స్ పక్కన పెడితే సోషల్ మీడియా మరీ ఎక్కువగా బైరెడ్డి సిద్ధార్థ్ ఇంటర్వ్యూల కోసము ఎదురు చూసే పరిస్థితి ఉంది ఈరోజు అనమాట. ఆ స్థాయికి ఎదిగాడు బైరెడ్డి సిద్ధార్థ్. మరి మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలి, కానీ మీడియా నాకు సపోర్ట్ చేయాలి, మీడియా సపోర్ట్ చేస్తే అవి చేస్తా ఇవి చేస్తా అనడం ఎంతవరకు కరెక్ట్? నేను సపోర్ట్ అనలేనా, వారధి ఉంటే అంటున్నా. నేనేమంటున్నా, మీరు చేసే కార్యక్రమాలను బట్టి మీడియా మీకు వారధిగా నిలబడుతుంది. చేసేది ఏదైనా మంచి కార్యక్రమము, దాంట్లో న్యాయం ఉంది అనుకుంటే వారధిగా నిలబడుతుంది. అన్న, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన సోదరుడు, నాకు కూడా పరిచయమే సోదరుడు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఫైర్ ఉన్నట్టు నా రక్తంలో ఫైర్ ఉంది. తెలంగాణలో ఉదయ్ చంద్రెడ్డికు పరిస్థితులు వేరు, రాయలసీమలో సిద్ధార్థ్ రెడ్డి పరిస్థితులు వేరు. ఆయనకు సంబంధించి వాళ్ళ కుటుంబానికి కొంచెం మంత్రి స్థాయి తాత ఉన్నాడు కాబట్టి వచ్చింది. ఆ ఫైర్ కూడా నాకు కూడా ఉంది. అదే ఫైర్ చూసి నన్ను దొక్కాలని చూసిండ్రు,
మా జిల్లాలో ఇప్పుడు కూడా మీకు తెలియదు ఏం లేదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని సీనియర్ నాయకులందరూ తొక్కే ప్రయత్నం చేస్తుండ్రు. నేను ఒకటే చెప్తానా, నేను ఒకటే గజల్ శ్రీనివాసే ఒక సూక్తి చెప్పిండ్రు, కెరటం నాకు ఆదర్శం పడి లేస్తున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకని. నేను సిద్ధార్థ రెడ్డి ఇద్దరం సోదరుడు, నాకు పరిచయం, మంచి మిత్రుడు, సోదరుడు. ఎగిసి పడతాం కెరటాలు లెక్క. ఎవరు ఆపరన్నా, ఇన్బిల్ట్ మనకు నాయకత్వం ఉన్నప్పుడు ఏ పార్టీ సపోర్ట్ కూడా అవసరం లేదు, ఏ మీడియా సపోర్ట్ కూడా అవసరం లేదు. మీరు అన్నట్టు నేను అదే చెప్తున్నా, మీడియా సపోర్ట్ నేను ఎందుకన్నా అంటే అన్న, మీరు ఎదిగితే మీడియా మీ వెంట పడుతుంది, ఆ విధంగా చేసుకోవాలంటున్నాను. నాలో నా ఫైర్ ఉందన్నా, నాలో నా ఫైర్ ఉంది. నాకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆలేరు ప్రాంత రైతాంగానికి గంధమల్ల రిజర్వాయర్ ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ తెలుసా అన్న. మా గంధమల్ల ఊర్లోది ఒక 5 సంవత్సరాల క్రితం ప్రతిపాదనలు తెచ్చి ఆ ఊర్లో పెంకుటిల్లు ఉంటే కూలుతున్నాయి, వర్షాకాలము ఇల్లు కొట్టుకోవడానికి పర్మిషన్ లేదు, సీసీ రోడ్లు వేయరు. ఆ తర్వాత ఆయన ప్రాంతాన్ని కేసీఆర్ గారు ఆయన ప్రాంతాన్ని కోనసీమలాగా చేసుకుంటుండు. ఇంకొకటి అన్న, మా దగ్గర ఇంకొకటి బునాది మూసీ కాలువల ద్వారా బునాది గాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ఈ కాలువల ద్వారా బీబీనగర్ మండలం, ఒలిగొండ మండలం, ఆత్మకూరు మండలం, రామన్నపేట మండలం, వీటికి సస్యశ్యామలమైతే అంతో ఎంతో రైతులు బాగుపడతారు. ఇప్పుడు అని కాలయాపన చేసి రైతులను మభ్యపెట్టి రైతులు ఓట్లు దండుకొని కాలయాపన చేస్తుంటున్నా. ఇప్పటికి కూడా దౌర్భాగ్యమైన సిచ్యువేషను. నేను 100% నాకు పార్టీ పదవులు అవసరం లేదు, నాకు పార్టీ టికెట్లు అవసరం లేదు. నా ఆలేరు గడ్డ మీద పుట్టినందుకు, ఎంతో చరిత్ర గల ఆలేరు గడ్డ మీద పుట్టినందుకు, పుట్టినందుకు జన్మకు అర్థం ఉండాలంటే నేను రైతుల కోసం పోరాడతా. ప్రతి ఎకరాకు నిజంగా 2 లక్షల ఎకరాల సాగునీరు అంతానా 2 రిజర్వాయర్లు కంప్లీట్ అయితే పక్కనే, ఇప్పుడు మీరు మల్లన్న సాగర్ వింటారు రిజర్వాయర్, ఈ గంధమల్ల పక్కనే అది కంప్లీట్ చేసిండ్రు, కొండపోచమ్మ కంప్లీట్ చేసిండ్రు. వాళ్ళ ప్రాంతాన్ని కోనసీమగా చేసుకొని మా ఆలేరు ప్రాంతం మీద, మా యాదాద్రి భువనగిరి జిల్లా మీద ఎందుకు వివక్ష అని అడుగుతాను. అదే ఉదయ్ చందర్ రెడ్డి గారి యొక్క మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం మీ ఇంటి గడప కూడా దాటట్లేదులా కనిపిస్తుంది. ఇంతలా చెప్తున్నా, మీరు ఇంతవరకు ఎందుకు దాని మీద ఉద్యమం చేయలేకపోయారు? మొత్తం యువతనంతా రైతాంగానంతా వెంట పెట్టుకొని ఒక ఉద్యమం చేయొచ్చు కదా. మా ప్రాంతానికి రైతాంగానికి న్యాయం చేయండి, పంట భూములకు నీళ్లు అందించండి అనేది ఒక ఉద్యమం చేయొచ్చు కదా. మాటలేమో కోటలు దాటిస్తున్నారు మీరు, మరి చేతల్లో ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గుండి మంత్రి గుండి మాటలు వాళ్ళ చేతలే గడపలు దాటలేవు. ఒక సాధారణ నాయకుని ఉన్న నాకు నా చేతలు ఎవరు పట్టించుకుంటారన్నా? ఎవరు పట్టించుకుంటారు? నేను చేసిన కావాలంటే తెలుసుకోండి. స్వతహాగా నా డబ్బులు ఖర్చు పెట్టి నా వంతు, నేను పుట్టినందుకు నాకు జీవితానికి అర్థం ఉండాలని చెప్పి నా వంతు సాయంగా నేను చేస్తూ వచ్చిన. ఇది నా ఫ్యూచర్. ఇప్పటి వరకు చూసిన, ఇప్పుడు టైం ఇద్దామని ఇచ్చినాము. నాకేం పదవులు అవసరం లేదన్నా, నేను కొట్లాడి మళ్ళీ మీకు అన్నారు కదా, నేను చేస్తే ఎవరు పట్టించుకుంటారు అన్నప్పుడు ఇక ప్రజల మద్దతు మీకు ఎలా ఉంటుంది? ఇంకా ప్రజల మధ్య మీరు ఉండి ఒక నాయకుడిగా ఉండి నేనేమంటున్నా, టైం ఇచ్చినాం గవర్నమెంట్కి, అయినా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ చూసి నవ్వొచ్చింది నాకు. ఆడ బునాది దగ్గరనే ఉంది ఇంకా రిజర్వాయరు. మీరు చూడండి, బసాపురం రిజర్వాయర్ జూలై 1వ వారం నీళ్ళు ఇస్తా అంటారు. మరి ఎట్లు ఇస్తారో నాకు ఇంకా దేవునికి ఎరకాలి. నేనేమంటున్నా, టైం ఇచ్చినాము, నా భవిష్యత్తు కార్యాచరణ అని చెప్పిన. భవిష్యత్తు కార్యాచరణ బాగానే ఉంది, నేను చేస్తే ఎవరు పట్టించుకుంటారు అంటున్న ఉదయ్ చందర్ గారు భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఉద్యమం చేస్తానంటే మరి ఎవరు నమ్ముతారు? తెచ్చిన తర్వాత మళ్ళీ మీ స్టూడియోకి వస్తాను నేను. మళ్ళీ బాగా చెప్పారు మీరు. రాజశేఖర రెడ్డి గారిని, రాజీవ్ గాంధీ గారిని అందరినీ చూసి కూడా నేను రాజకీయాల్లో స్ఫూర్తి పొందాను, వారి ద్వారా రాజకీయాల్లోకి వచ్చాను అంటున్నారు. వారు ఏమన్నా పంట పొలాలను కావచ్చు, తోటలను కావచ్చు ధ్వంసం చేయాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు అని ఏమన్నా చెప్పారా? గొడవలు పడాలి ఎవరు చెప్పారు మీకు? అంటే నాకు తెలిసి మీరు భువనగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో ఒక తోటను అక్కడికి దావత్ కని మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మీ ప్రత్యర్థి చెందిన తోటను నరికివేసి ధ్వంసం చేశారు. ఆ సంఘటనకు సంబంధించి మీ పైన, మీ స్నేహితులపైన ఇప్పటికీ కేసులు నమోదు చేశారు, కోర్టులో కేసులు జరుగుతున్నాయి వాటికి సంబంధించి. మరి పంట పొలాలను ధ్వంసం చేయడము రౌడీజం కాదంటారా? రౌడీజము కాదు కానీ అన్న, మీరు చెప్పిన సంఘటన మాత్రం కేసు రిజిస్టర్ అయిన మాట వాస్తవం. నాకు ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న వీక్నెస్ ఉందన్న.
ఎవరన్నా వచ్చి సాయం కోసం నా దగ్గరికి వస్తే ఎంత దూరంకైనా వెళ్తా. నేను నన్ను నమ్ముకున్న ఎవరన్నా వస్తే నా గడప దొక్కితే ఎంత దూరంకైనా వెళ్తా. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏమైందన్నా, ఒక ప్రైమ్ లొకాలిటీలో ఒక ఆయన వెంచర్ చేస్తే మధ్యతరగతి జీవితాలు, సింగర్ అండ్ ఎంప్లాయీస్ ప్లాట్లు కొనుక్కున్నారు. సరే, నేను వ్యాపారంలో ఉన్నా కాబట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా కాబట్టి మా దగ్గరికి మనం అప్రోచ్ అయ్యిండ్రు. అన్న ఇట్లా ఉన్నది, ఇట్లా ఉందని చెప్తే నేను వాళ్ళకి మద్దతుగా నిలబడ్డా. నేనేదో నా అంచనా వాళ్ళకి పంపించి తోట ధ్వంసం చేసి అన్ని పూర్తిగా వాస్తవము. తోటలో దావత్ ఇస్తానని పిలిపించి దావత్ ఇచ్చి మరీ ఆ తోటనంతా ధ్వంసం చేశారు అనేది మీ పైన అపవాదే అంటున్నా నేను. అది విమర్శనే, నిజం కాదు అది. ఓకే, మరి కేసులు ఎందుకు నమోదు చేశారు? అక్రమ కేసు అన్న. నాకు ఇప్పుడే చెప్పిండ్రు గిట్టని వాళ్ళు అదోటి ఇదోటి చెప్తురు, ఇంకేదో చెప్పిండ్రు ఇందాక. అసలు ఎత్తుకోవడానికి కూడా గలీజ్గా ఉంది అన్నమాట. అక్రమ కేసు అని నేను గంటపదంగా చెప్తా, బల్ల గుద్ది చెప్తా అక్రమ కేసు అని చెప్పి. విమర్శలన్నీ కూడా విమర్శలు మాత్రమే, వాస్తవాలు కాదంట. వాస్తవాలు కాదన్న. వాస్తవాలు అంటే నేను ఒప్పుకుంటాను. నేను చెప్పిన పోయిన మాట వాస్తవము, వాళ్ళకి మద్దతు నిలబడ్డ మాట వాస్తవము. అక్రమ కేసు మద్దతు నిలబడ్డా అని చెప్పి నేను ఎట్లా నేను పోయినా కదా అని చెప్పి నన్ను ఇరికిచ్చింది ఆ కేసులో. అక్రమ కేసు అనవసరంగా నేను అన్న 2014 ప్రాంతంలో నేను నిండా 20 సంవత్సరాలు కూడా లేను. నా వ్యక్తిత్వం చెప్తాను మీకు. ఒక ఆడ కూతురికి భువనగిరి ఆ ప్రాంతం, రాయగిరి యాదగిరిగుట్ట ప్రాంతంలో ఒక ఆడ కూతురికి సంబంధించిన భూమిని నయంకి సంబంధించిన మనుషులు కబ్జాకు పాల్పడితే నయంకి ఎన్నికెళ్ళిన మనస్తత్వం నాది. అప్పుడు బతుకున్నాడు, గజగజలాడుతున్నారు. నయం పేరు చెప్తే భువనగిరి ప్రాంతం అంతా. మిమ్మల్ని చూసి నయం గజగజలాడాడు. అప్పుడు అంత పెద్దోని కాదన్న నేను. ఎదురెళ్ళినా ఎదుటోడు, నేను చెప్పినన్నా న్యాయం నా వైపు ఉంటే ఎదుటోడు ఎంత వాడైనా నేను ఐ డోంట్ కేర్ అన్న. నేను పట్టించుకోను. నేను అదే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, బక్క ప్రాణాలు, మధ్యతరగతి జీవితాలు, ఏదో తెలుసు కదా నాకు కూడా, ఒక పైసా కూడా పెట్టుకుని ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళని అధికార బలంతో కొంతమంది మంత్రుల పేర్లు చెప్పి అధికార పార్టీలు ఉన్నామని చెప్పి కబ్జాకు ప్రయత్నిస్తే నేను మద్దతుగా నిలబడ్డా. నేను పోయి ధ్వంసం చేయలే. నేను ధ్వంసం చేయించా చెప్పి నా మీద అక్రమ కేసు పెట్టిర్రు. అది శుద్ధ అబద్ధం అన్నా. నేను ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పినా అంటే నా మనస్తత్వం అలాంటి. ఇక ఈ విషయాలు మనం పక్కన పెడితే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మీరు, అంటే నల్గొండ జిల్లా అంటే అందరికీ తెలుసు, ఇక్కడ రాజకీయ ఉద్దండులకు పెట్టింది పేరు నల్గొండ జిల్లా. కోమటిరెడ్డి బ్రదర్సే ఉన్నారు అక్కడ ముఖ్యంగా. అలాంటి హేమాహేమీయులందరూ కూడా నల్గొండ జిల్లాలో ఉన్నారు. అలాంటి మీరు ఆ నల్గొండ జిల్లాలో ఎలా రాణిస్తామనుకొని రాజకీయాల్లోకి వచ్చారంటే, కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఉన్నారు. అసలు నల్గొండ జిల్లాలో రాణిస్తాను అని అనుకోవడానికి మీకున్న అనుభవం ఏంటి అసలు? సమస్యల మీద, నా ప్రాంత సమస్యల మీద పూర్తి అవగాహన. ఓకే, అది అర్హత కాదన్న? ఒక నాయకునికి అది అర్హత కాదంటారా? భిక్షమయ్య గౌడ్కి లేని అర్హత ఏంటి, మీకున్న అర్హత ఏంటి అసలుకి? నేను భిక్షమయ్య గౌడ్ అనే వ్యక్తి, ఆయన నా పాలోడు కాదు. ఆయన భూమి నా భూమి, గట్టి పంచాయతీ లేదు. ఆయనకు నాకు ఏమైనా వ్యక్తిగత అవి కూడా ఏం లేవు, గొడవలు కూడా ఏం లేవు. నేను గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో నాకు ప్రాంతం మీద అవగాహన ఉంది. ఎంతో ఒకసారి టికెట్ ఇస్తే నేను కూడా పోటీ చేస్తా అని అడిగిన మాట వాస్తవం. నేను కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ఎట్లుంటుందో మీకు తెలుసు. అప్లికేషన్ నేను కూడా పెట్టుకున్నా. అప్లికేషన్ కూడా ఆయన అప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్లికేషన్ కూడా స్క్రీనింగ్ కమిటీలో షార్ట్ లిస్ట్ చేయలేదు నాది. ఆయనకు నేనేమన్నా అంటే, అక్కడ అప్పుడు ఆయన ఒక 242 ఎకరాలకు సంబంధించి ఆయన ఏదో భూమిని కబ్జా చేసిందని చెప్పి ఆయన మీద అపవాదులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఆయనకు కార్యకర్తలకు మధ్యన సత్సంబంధాలు లేవు. ఆయన ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి ఆయన మీద విమర్శలు ఉన్నాయి. ఆయనైతే గెలవడు, అనవసరంగా ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్, ఒక సీటు కోల్పోతుంది. నాకే ఏమని అడగలేదన్న నేను. నాలాంటి యువకుడు ఎవరు పనిచేసినా, నాలాంటి క్లీన్ చిట్ ఉన్నా, ఇంకెవరికైనా క్లీన్ చిట్ ఉన్న యువకునికి సీట్లు ఇచ్చినా నేను తిరిగి గెలిపిస్తా అని చెప్పి గెలిపించుకుంటాం అని చెప్పి నేను చెప్పిన ఆ రోజు. దాన్ని వ్యక్తిగత గొడవలాగా తీసుకోవాల్సిన అవసరం లేదన్న. పార్టీలో టికెట్ అడగడం, నాకు ప్రాంత సమస్య పూర్తి అవగాహన ఉంది, సేవ చేయాలనే కసి ఉంది. ఆ అర్హతలు జలిపోతాయి అనుకుంటా నేనైతే. 2018 ఎలక్షన్స్కి ముందు, అంటే 2018 ఎన్నికల సమయంలో టికెట్ అడిగిన మీరు భిక్షమయ్య గౌడ్పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు, విమర్శలు చేశారు. ఆయన అనుచరులు కూడా మీపై అదే స్థాయిలోనే విరుచుకుపడ్డారు కదా. అవును. మళ్ళీ అవి కేవలం రాజకీయ కక్షలైనా మరి వ్యక్తిగతంగా కూడా ఏమైనా ఉన్నాయా? రాజకీయ కక్షలు కూడా ఏం లేవన్నా. వాళ్ళ నాయకుడిని నేను టికెట్ ఇవ్వద్దని చెప్పినందుకు నా మీద వాళ్ళు స్వతహాగా న్యాచురల్గా వాళ్ళు
మాట్లాడతారు కదా అన్న, అంటారు, కామన్ అది రాజకీయాలలో. వ్యక్తిగత కక్షలు ఏం లేవు. రాజకీయాల్లో మీకున్న గాడ్ ఫాదర్ ఎవరు? నా ఫ్యామిలీ. ఓకే, నా ఫ్యామిలీ. ఓకే. నీ ఫ్యామిలీతో మీకు టికెట్ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? మీరు అన్నారు కదా ఇందాక, మీడియా పార్టీలు మనంట పడాలి, పార్టీలు ఏంట మీడియా ఏంట, మీరు అన్నది చెప్తున్నా నేను. ఓకే, నా ఫ్యామిలీ నా గాడ్ ఫాదర్. ఓకే, ఇంట గెలిచి రచ్చగెలిచి. మీడియా కావచ్చు, పార్టీ కావచ్చు, మీ వెంట పడడానికి మీ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటి? నీ క్వాలిటీస్ మళ్ళీ అంటారు ఏందన్న మీరు? నేను ఒకటే చెప్తున్నా, మీరు సాధించిన విజయం గొప్ప ఘనత ఒకటి చెప్పండి. నిమ్స్ దగ్గర నిరాహార దీక్ష చేసిన, అది మామూలు అందరూ చేస్తారు, అందరూ చేసిండ్రు. ఓకే. ఇప్పుడు మరి తెలంగాణ ఉద్యమం గురించి అందరూ ఫైట్ చేసి, మరి కేసీఆర్కి ఎందుకు పేరు వచ్చింది? ఉద్యమ నాయకుడు ముందుండి నడిపించాడు కాబట్టి భుజానికి ఎత్తుకుంది ఆయన. తెలంగాణ ఉద్యమాన్ని, మళ్ళీ విడత తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారంటే ఆయనతో పాటు చాలా మంది ఉన్నారండి, ఆయన కూడా ఒకరు ఉన్నారు కాబట్టి భుజానికి ఎత్తుకొని నడిపించారు కాబట్టి ఆయనకు మద్దతుగా విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీలు మొత్తం కూడా విద్యార్థుల ఉద్యమం కూడా ఉందన్న. విద్యార్థుల ఉద్యమం నేను చెప్తున్నాను మొత్తం వచ్చారు. ఈరోజు తెలంగాణ సాధించారంటే విద్యార్థుల్లో వచ్చిన ఉద్యమ ఫలితమే ఇటు తెలంగాణ సాధన కారణము. విద్యార్థులంతా ముందున్నారు కాబట్టి విద్యార్థుల యొక్క బలిదానాలే తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజం పడింది. అది కాదని లేదు, కానీ కేసీఆర్ గారు వింటుండి నడిపించారు. విద్యార్థిగా నేను కూడా విద్యార్థి ఉద్యమ రాజకీయాల్లో నేను కూడా నిరాహార దీక్ష చేసిన భువనగిరి. అందరితో పాటు మీరు చేశారు. కేసీఆర్ గారిని ఆ రోజు ఒక నాయకుడిగా చూశారు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి పట్టం కట్టారు. అది ఎవరు కాదని లేనిది. విద్యార్థులు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. మీ ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీఫామ్లు ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీడియా కావచ్చు, మీలో ఏ క్వాలిటీ చూసి మీ వెనకాల పడాలి అంటున్నాను నేను. కార్యకర్తలకు అందుబాటులో ఉంటా అన్న చిన్న క్వాలిటీ సరిపోదా అన్న? టికెట్ అడిగే మీరు నిత్యం హైదరాబాద్లో మిత్రులతో జల్సాలు చేసుకుంటూ ఖరీదైన వాహనాల్లో తిరిగా మీరు. జల్సాలా ఎవరన్నా చెప్పింది? ఎవడాడే జల్సాలు చెప్పింది మీకు? జల్సాలు ఎవరన్నా చెప్పింది? మీ గురించి ఎవరిని అడిగినా కూడా ఉదయ్ చంద్ర గారు ఇక్కడ ఉండరని ఎప్పుడూ వెళ్ళిపోయారు. ఆయన అంతా హైదరాబాద్లో తిరుగుతుంటాడండి, మంచి పోరగాలు నేర్చుకుని అంతా తిరుగుతుంటాడండి, ఇక్కడ ఎక్కడ ఉండడండి అని చెప్పేవారు తప్పితే కార్యకర్తలకు అందుబాటులో రారు. అది 2014 ఎన్నికలకు ముందు మాత్రమే మీరు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు తప్పితే ఇటీవల కాలంలో మీరు ఆలేరుకు వెళ్తున్న సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయని గొప్పగా. ఇక్కడ తిరుగుతున్న మీరు ఆలేరులో ఉన్న కార్యకర్తలకు ఎలా అండగా ఉంటారు? కార్యకర్తలు మీరు ఎంత తెలుసుకున్న వాళ్ళు ఇది కూడా తెలుసుకుంటారు, తెలుసుకుని చెప్పి రాలేడు. మీరు నా స్వగ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాను మీరే చెప్పిండ్రు. ఎందుకన్నా? కార్యకర్తలకు అందుబాటులో ఉందామని చెప్పి. ఏమైనా సమస్య ఉంటే అక్కడ ఒక ఎంప్లాయీని పెట్టి నేను ఆ ఎంప్లాయీ తోటి చేపిద్దామన్న ఆలోచనలో నేను స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాను. ఆలేరు నియోజకవర్గంలో మీ మండలం ఉంది కాబట్టి, అంటే మూటకొండూరు మీ స్వగ్రామం ఉంది కాబట్టి అక్కడ ఒక ఖరీదైన భవనం కడితే ఉదయ్ చందర్ గారు బాగా సంపాదించేశారు, ఇక మనకేమీ భయం ఉండదని ప్రజల్లో ఒక భావన కల్పించి ఆ విధంగా ఓట్లు 2 కోట్లు మీ స్థాయికి 2 కోట్లు పెట్టి కడుతున్నారంటే అంత డబ్బులు ఉన్నట్టే. ఉదయ్ చందర్ గారు బాగా ఆర్థికంగా స్థిరపడ్డారు. ఉదయ్ చందర్తో బాగా నోట్ల కట్టలు ఉన్నాయని ప్రజలు ఒక భ్రమ కల్పించడానికి ఒక ఇల్లు కడుతున్నారు అనుకోవచ్చు కదా. భ్రమ కాదన్న. ఇప్పుడు ఒకటి చెప్తా, నేను ఒక నమ్మకం ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక విమర్శ ఉందని చెప్పి, ఒక నమ్మకం ఇద్దాం అనుకున్నా. ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఇక్కడికి వస్తుండు. మీరు ఒకటే చెప్తాన్నా, ఇవన్నీ కాదు. మా గ్రామంలోకి వెళ్ళి చామల లక్ష్మీ నరసింహారెడ్డి పటేల్ గ్రామానికి సంబంధించిన ఏమైనా భూములు లాక్కుండా, వాళ్ళ కుటుంబం ఏమైనా భూములు లాక్కుందా, ఎవరన్నా లాక్కున్నారనే ఒక సమాధానం ఇస్తే కొడతారు. కొట్టనన్నా నేను ఆ ఊరికే పోను. ఓకే, చెప్పాలంటే మీరు అన్నారు ఇప్పుడు నా గాడ్ ఫాదర్ మా కుటుంబమే అని. అంటే ఈ రోజుల్లో కుటుంబంలో తాతలు తండ్రులు ఎవరైనా రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేలుగానో మంత్రులుగానో పనిచేస్తుంటే వారి యొక్క వారసులకు టికెట్లు రావడమే చాలా కష్టంగా ఉంది. అంటే మీ కుటుంబంలో మీ తాతగారు ఒక 30 సంవత్సరాలు మూటకొండూరుకి సర్పంచ్గా చేశారు, అంతవరకే. అది తాతగారి హాయం అయిపోయింది. అంతకుమించి ఎవరు పదవులు పెద్దగా అలంకరించలేదు. అలాంటప్పుడు మీ ఫ్యామిలీకి అంత పెద్ద రాజకీయంగా అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మీకు ఎలా రాణిస్తారనుకుంటున్నారు? అసలు ఎలా టికెట్ వస్తుంది అనుకుంటున్నారు? అసలుకి చాలామంది, అది కూడా నల్గొండ జిల్లాలో, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్న నల్గొండ జిల్లాలో అసలు మీకు ఎలా వస్తుంది అనుకుంటున్నారు? చరిత్ర ఉందన్న. ఇప్పుడు తీసుకోండి, కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిన ప్రతి ఒక్క నాయకునికి గుర్తింపు ఉంటుంది అని చెప్పి మేము నమ్మినాం ఇన్ని రోజులు. ఇప్పుడైతే నా నమ్మకం పోయింది. సేవ చేస్తూ పోతా ఏదో ఒక రోజు ప్రతిఫలం రాకపోతుందా అని వెయిట్ చేస్తున్నాం. ఒక ప్రతిఫలం వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? కండువా మార్చే అవకాశాలు ఏమన్నా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా టిల్ మై ఎండ్. ఓకే, ఇలాంటి నాయకులు చాలామందిని చూసాము. అందరు వేరు, నేను వేరు.
మీరు వేరు. ఎందుకు మీరు వేరు అనుకోవట్లా? ఏందన్నా ఎందులో మీరు వేరు అనుకోవాలి, వేరు అనుకోవాలా? అదే పదవులు రాకపోయినా పార్టీని పట్టుకుని ఏళ్ళ తరబడి ఉన్నాం. ఒక యువకునిగా, ఒక సాధారణ మధ్యతరగతి చెందిన యువకునిగా పదవులు వచ్చినా రాకపోయినా సేవాతత్వం అలవర్చుకొని అదే పార్టీని 3 రంగుల జెండాను వదలొద్దని చెప్పి అదే పార్టీని, మా కుటుంబం నాకు ఇచ్చిన వారసత్వం పార్టీ, ఓకే, అదే పార్టీని వెంటబట్టుకుని నడుస్తూ ఉన్నాం. చూద్దామన్నా, లెట్స్ హోప్. ఓకే ఉదయ్ చంద్ర గారు, ఒకటి మీరు తెలంగాణ ప్రాంతవాసి, తెలంగాణలోనే ఎక్కువ ఉంటారు. కానీ మీకు రాయలసీమ ప్రాంతంలో అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, మరి ఆంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం కావచ్చు, ఇట్లా గుంటూరులో కావచ్చు, ఇదంతా కూడా మంచి పరిచయాలు ఉన్నాయి అంటారు. అసలు ముఖ్యంగా తీసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించి కర్రా సుబ్బారెడ్డి గారి కుమారుడితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయంటారు. ఎలా అసలు వారితో మీకు పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? అసలు గుంటూరు వరకు ఎలా మీకు పరిచయాలు ఏర్పడ్డాయి? మా ఆత్మీయ బంధువులు, మా శ్రేయభిలాషులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి, కర్రా సుబ్బారెడ్డి గారు తెలుసా మీకు? ఐడియా? తెలుసు. మాజీ ఎమ్మెల్యే కోవెలకుంట్ల, వాళ్ళ కుటుంబంతో అట్లే నా ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఉంది, ఉండొచ్చు మేబీ. ఓకే, నాకు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి చాలా నుంచి పరిచయాలు ఉన్నాయి. ఓకే, అట్లే విధంగా కోవెలకుంట్ల ప్రాంతంలో నారాయణ రెడ్డి అని చెప్పి మా సోదరుడు, మా తమ్ముడు ఉంటాడు. ఇంకోటి అనంతపురం ప్రాంతంలో, వీళ్ళందరూ కూడా నా అభిమానులుగా, అభిమానించేంత గొప్ప నాయకుడు నేను ఏం కాదు, కానీ నా ఆత్మీయ బంధువులు, నా శ్రేయభిలాషులు, నా మిత్రులంతా. నేను వస్తుంటాను. నేను ఇంకొకటి, మీరు కూడా రాయలసీమ ప్రాంతం చెందిన వ్యక్తి అని నేను తెలుసుకున్నా. మరి ఇంటర్వ్యూ కంటే ముందు బుక్స్లో చదువుకుంటాను, రాయలసీమ రతనాల సీమ అంటుండే. కానీ నేను రెగ్యులర్గా నేను కర్నూలుకి కోవెలకుంట్లోకి వస్తుంటాను. రాయలసీమ నేను అబ్జర్వ్ చేసిన పరిస్థితుల వాళ్ళ మర్యాద కానీ, రాయలసీమ రత్నాలు లాంటి మనుషులు ఉండే సీమ అని చెప్పి నేను మీ ఐడ్రీమ్ మీడియా ద్వారా తెలుసుకుంటాను, చెప్తున్నా. ఎప్పుడైనా వచ్చారు రాయలసీమ? చాలాసార్లు వచ్చినాను నేను, చాలాసార్లు. కోవెలకుంట్ల, కర్నూలు, అనంతపురము, ధర్మవరము. ఏం గమనించారు రాయలసీమ? నాకు వీళ్ళు మద్దెల చెరువు సూర్యారెడ్డి గారు ఉన్నారు కదా, ఓకే, వాళ్ళ వైఫ్ భానుమతి గారితో కూడా పరిచయం ఉంది. వాళ్ళ మేనల్లుడు పృథ్వీ, వీళ్ళంతా పరిచయమే. భానుమతి గారితో పరిచయం ఉంది. అయితే మీకు భానుకిరణ్తో మంచి సంబంధాలు ఉన్నాయా? భానుకిరణ్ మద్దెల చెరువు సూరి నాకు ఆయన సంబంధాలు ఏం లేవన్నా. హత్య కేసులో జైల్లో ఉన్నాడు. ఏం సంబంధం? దుష్టులకు దూరంగా ఉంటాను నేను. దుష్టులకు దూరంగా ఉంటా. దుష్టులకు దూరంగా ఉన్నా కానీ నాకు మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నాకు కొంచెం ఇప్పుడు బయటకు పోయినా కొంచెం సెట్ చేసుకుని. ఇప్పుడు మాట్లాడుతుంటారా గంగుల భానుమతి గారితో? మాట్లాడుతుంటాం. ఎలా పరిచయం మీకు గంగుల భానుమతి గారు? ఇలా రాజకీయాల్లో వాళ్ళ అన్న బావగారి కుమారుడు హర్ష అని చెప్పి మాకు పరిచయం, మా ఫ్యామిలీకి దగ్గరనే. ఆమె కూడా. ఎక్కడ ఉంటాడు హర్ష? బెంగళూరులో ఉంటాడు. ఓకే, బెంగళూరులో ఉంటాడు. గౌరీ బిదినూరు అనుకుంటా, గౌరీ బిదినూరు. ఓకే, హర్ష వాళ్ళ మేనల్లుడు పృథ్వీ అని చెప్పి కారు బాంబు, టీవీ బాంబు అయినప్పుడు వాళ్ళ మదర్ కూడా చనిపోయింది నాకు తెలిసి. ఓకే, వాళ్ళంతా బాగా పరిచయం. కర్నూలు. వారితో గంగుల భానుమతి గారికి సరైన సంబంధం లేవనుకుంటా. ఎవరితోనా? గంగుల భానుమతి గారికి మీరు చెప్తున్న వారితో సరైన సంబంధాలు, వాళ్ళ సంబంధాలు నాకు సంబంధాలు. గారు ఎలా పరిచయం అంటే వారి ద్వారా పరిచయం అంటే వాళ్ళు మీరు చెబుతున్న వారితోనే గంగుల భానుమతి గారికి మంచి సంబంధాలు లేవు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇద్దరు వేరువేరుగా నాకు మంచిగా ఉంటారు. వాళ్ళు వేరువేరుగా నాతో మంచిగా రిలేషన్ ఉంది వాళ్ళకి. అదే రిలేషనే. గంగుల భానుమతి గారితో మీకు ఎలా పరిచయం అన్నప్పుడు మీరు వీరి పేరు చెప్పారు, వీరి ద్వారా పరిచయం అన్నారు. వీరితోనే భానుమతి గారికి సరైన సంబంధం. వారి ద్వారా అని చెప్పలేదన్న, వాళ్ళు కూడా పరిచయం అని చెప్పిన నేను. ఓకే, వాళ్ళు కూడా పరిచయం. మరి గంగుల భానుమతి గారు ఎలా పరిచయం మీకు? రాజకీయాల్లో ఎలా పరిచయం? ఆవిడ అనంతపురం జిల్లా, మీరు చూస్తే తెలంగాణ, మీరేం రాష్ట్ర నాయకులు ఈరోజు, ఆవిడ చూస్తే రాష్ట్ర నాయకులు. ఎలా పరిచయం అన్న, చాలా ఎలా పరిచయం అనే సంఘటన నాకైతే గుర్తులేదు, హానెస్ట్గా మాట్లాడుతున్నా. కానీ నాకు వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నమాట వాస్తవము. సూర్య గారితో పరిచయాలు ఉండే మీకు? లేదన్నా, నేను అప్పుడు చిన్న కదా, అప్పుడు ఏ చిన్న నేను. ఓకే, చిన్న. కానీ రాయలసీమ ప్రాంతం నాకు చాలా ఇష్టం. రాయలసీమ ప్రాంతం చిన్నతనం నుంచి కూడా రాయలసీమ దేవాలయాల కోసం చాలా ఇష్టం. రాయలసీమ ప్రాంతం నాకు. ఓకే, రాయలసీమ రత్నాల సీమ అంటారు, కానీ రత్నాల లాంటి మనుషుల సీమ అగేం చెప్తున్నాను మీకు. ఓకే, థ్యాంక్ యూ అండి. రాయలసీమ వాసిగా నేను చాలా గర్విస్తున్నాను మీరు ఆ మాట అన్నందుకు. మీరు అన్నారు ఇంతకుముందు, ప్రజలకు సేవ చేస్తున్నాను, ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నాను, ప్రజలందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అంటున్నారు. మరి ఇన్ని లక్షణాలు, మంచి లక్షణాలు మీలో ఉన్నాయి కదా, మరి ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఇంకొక ఆరోపణ, ఇది కూడా మీరు కొట్టిపారేస్తారేమో, అది కూడా ఆరోపణ అంటారేమో, కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాస్తవ నిప్పులేందే పొగరాదంటారు. ఇప్పుడు ఒకటే అంటున్నారు, ఇప్పుడు మీది మూటకొండూరు గ్రామం, అక్కడి నుంచి ఎప్పుడో వచ్చేసారు. అయితే హైదరాబాదు ప్రాంతంలోని నాగోల్లో కావచ్చు, సికింద్రాబాద్ ప్రాంతంలో కావచ్చు, అతి ఖరీదైన స్థలాలు మీ తల్లిదండ్రుల పేరు మీద రిజిస్టర్డ్ అయ్యాయి. ఎలా అయ్యాయి?
ఏ దందా చేస్తాయి అవి కొన్నారా దోచుకున్నారా? ఇప్పుడు మీరే అన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుని నేను. దోచుకుంటే అధికార పార్టీ వాళ్ళు కేసు పెడతారు కదా అన్న. కానీ అధికార పార్టీ వాళ్ళతో మీకు లింకులు ఎక్కువ ఉన్నాయి కదా. కేసీఆర్ గారి కుటుంబంతో మంచి సంబంధాలు అని మీరే చెప్పారు. ఇక టీఆర్ఎస్కి సంబంధించిన మంత్రులతో కావచ్చు, ఎంపీలతో కావచ్చు చాలా మంచి సఖ్యత ఉంది, మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కల్వకుంట్ల కన్నారావు గారు అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావు గారే మీకు రైట్ హ్యాండ్గా ఉన్నారు. ఇక మీపై ఎవరు చర్యలు తీసుకుంటారు? ఇదైతే 2 ఇన్సిడెంట్స్ చెప్పిర్రో, మేము న్యాయంగా వ్యాపారం చేసి మేము కొనుక్కున్నాం. అది గుంజుకుంటే లాక్కుంటే కోట్ల రూపాయల. ఎప్పుడు కొనుక్కున్నారు? 2018 ఆ ప్రాంతం. 2018 ఆ ప్రాంతంలో సికింద్రాబాద్ ప్రాంతం కావచ్చు, హార్ట్ ఆఫ్ ది టౌన్ అయిన నాగోల్ ప్రాంతంలో కొనాలంటేనే ఎంత ఉందో తెలుసు. మరి ఆ ప్రాంతంలో మీరు అంత ఖరీదైన స్థలాలు ఎలా కొనుగోలు చేశారు? అసలుకి మధ్యతరగతి కుటుంబము, ఒక చిన్న కుటుంబం అని చెప్తున్నా, మీరు ఖరీదైన స్థలాలు ఎలా కొనుగోలు చేశారు? మీరు ఒకటి చెప్తున్నా, మీరు అన్న తల్లిదండ్రుల పేరు మీద కాదు, సరే ఇంక్లూడింగ్ మా పార్ట్నర్స్ అందరం కలిసి కొనుక్కున్నాము. అది వ్యాపారం చేయడం మీరు తప్పు అంటే మాత్రం నేను ఒప్పుకోనన్నా. వ్యాపారం చేస్తూ 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 కొనుక్కుంటూ తప్పేముంది దాంట్లో? వ్యాపారం చేస్తూ చేస్తూ కొనుక్కోవడం తప్పు లేదు. అంత ఖరీదైన స్థలాలు కోట్లు వెచ్చించి కొన్న మీరు మధ్యతరగతి వాడిని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని నేను ఎందుకంటారు? మరి 2 ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేదు, కానీ నేను ఒక 2 స్థలాలు కొనుక్కుంటూ పోయిందన్న. అంటే అది ఎలా కొన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎలా కొన్నారని అధికార పక్షం కావచ్చు, నాడు ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు, నేను అధికార పక్షంలో ఉన్నవారు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అందరూ ఒకటే ఆరోపిస్తారు. ఎలా సంపాదించారు, ఏం గత 2 ఎకరాల భూమి 2000 కోట్ల అధిపతి ఎలా అయ్యాడని అందరూ అంటారు. దాని మీద పుస్తకాలు కూడా నేను మరి మీరు కూడా అలాంటి ఆరోపణ గత 7-8 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. సరే ఒక 4-5 స్నేహితులను కలిసి తలా ఇంత తీసుకొని కొనుక్కున్నాం. దాని మార్కెట్ వాల్యూ పెరిగింది అంతే. ఈరోజు కోట్ల నుండి వచ్చా మార్కెట్. కానీ ఒక చోట మీ తల్లి గారి పేరు మీద, ఒక చోట మీ తండ్రి గారి పేరు మీద. మా తల్లి గారి పేరు మీద ఎక్కడ లేదన్నా. మా తల్లి గారి పేరు మీద మా ఊరు దగ్గర ఒక 3 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ మోత్కూరు దగ్గర, మోత్కూరు కాటపల్లి అనే విలేజ్ దగ్గర 3 ఎకరాల భూమి తప్ప మా తల్లి గారి పేరు మీద ఏం లేదు. ఇది మా సోదరుని పేరు మీద, మా నాన్న పేరు మీద ఉన్నాయి అంతే. మా తల్లిగారి పేరు మీద ఎక్కడ లేదు. మేము న్యాయంగా నిజాయితీగా వ్యాపారం చేసి సంపాదించుకుందే ఇవన్నీ కూడా. మొత్తం మీద రాజకీయంగా మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? నా ఆలేరు ప్రాంత రైతాంగానికి సాగునీరు వచ్చే వరకు, నాకు పదవులున్నా లేకపోయినా, రాజకీయాలున్నా లేకపోయినా, సాగునీరు వచ్చే వరకు పోరాడమే నా అంతిమ లక్ష్యం. ఓకే, ఒకటి చెప్పండి స్ట్రైట్గా. టీఆర్ఎస్ నాయకులతో కావచ్చు, మంత్రులతో కావచ్చు, ఎంపీలతో కావచ్చు మీకు మంచి సత్సంబంధంలో ఎవరు కాదని లేని సత్యం అందరికీ తెలుసు. అది మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాలన్నీ కూడా మీ వ్యక్తిగత అవసరాల కోసమే ఉపయోగించుకుంటున్నారా, లేదంటే ఆలేరు నియోజకవర్గం కావచ్చు, భువనగిరి కావచ్చు, ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏమైనా ఉపయోగిస్తున్నారా? వ్యక్తిగత అవసరాలు నాకేముండవు అన్న దాంట్లో. ఇప్పుడు నాకు సంబంధించిన కొంతమంది నన్ను నమ్ముకున్న వ్యక్తులు ఉంటారు, కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. వాళ్ళకు సంబంధించి ఏదైనా ఆపద వచ్చి, ముఖ్యమంత్రి సహాయం నుంచి ఏమైనా ఆపద, హాస్పిటల్లో పడ్డారు ఎగ్జాంపుల్, వాళ్ళకి నేను బరాబర్ పోతా, ఎల్ఓసి ఇప్పించడమో లేకపోతే ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇంత అమౌంట్ ఇప్పించడమో నా వల్ల ఏది చేస్తాను. నన్ను నమ్ముకొని చాలా కుటుంబాలు ఉన్నాయన్న. నన్ను నమ్ముకొని, మా కుటుంబాన్ని నమ్ముకొని చాలా కుటుంబాలు ఉన్నాయి. మీరు తెలుసుకోండి కావాలంటే. నా ఎంట మా నియోజకవర్గంలో, ఆలేరు నియోజకవర్గంలో ఒక 2-3 వేల మంది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళందరూ నా బాధ్యతనే కదన్న. వాళ్ళ బాగోగులు చూడడం కూడా. నమ్ముకున్నోని ఏ రోజు నేను వెనుపడు పొడవలే. ఒకటే ఎప్పటి ఈ రోజుకి కూడా టిల్ టు ఎండ్, నేను నా ఎండ్ వరకు కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాను చాలా గట్టిగా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. పట్టుమని 5 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. అసెంబ్లీలో వాణి ప్రతిపక్ష స్థానం కూడా ఈరోజు లేదు మీకు కాంగ్రెస్ పార్టీలో. ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేను భారం మోయలేను, నన్ను తప్పించండి అంటూ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మొరబెట్టుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికే ఎవరు ఇష్టపడడం లేదు. ఈరోజు చెప్పాలంటే అధికార పార్టీ అయిన టీఆర్ఎస్కి ప్రతిపక్ష పార్టీ అంటూ చెప్పుకోవడానికి ఒక పార్టీ కూడా లేదు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మీరు ఎలా ముందుకు పోతారు? అసలుకి మీ కళలు నెరవేర్చుకోవడానికి సాధ్యమవుతుందంటారు కాంగ్రెస్ పార్టీ? పదవుల కోసం రాజకీయాలు చేస్తలేను. ఎందుకంటే ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీతో మీ కళలను సాకారం చేసుకోవడం సాధ్యమా? కళలను సాకారం చేసుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. మా పోరాటం వల్ల సాధ్యమవుతుంది. ఎలా అవుతుంది? కాంగ్రెస్ పార్టీ ఒక వేదిక మాత్రమే. మా పోరాటమే దానికి కళలను సాకారం చేసుకుంటుంది.
మరి అదే మీరు ప్రజల కోసం నిజంగా నేను ప్రజా సంక్షేమం నేను కోసము- కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి నేను ఉద్యమాలు చేస్తానని చెప్తాను. నా వ్యక్తిగతంగా నా ఆలేరు ప్రాంత రైతులకు అందరినీ కలుపుకొని చేస్తాను. విద్యార్థులను యువకులు అందరినీ కలిపి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి నేను మా ఆలేరు ప్రాంత రైతాంగాలకి రైతులకు సాగునీరు వచ్చే వరకు నేను పోరాడతాను. కాంగ్రెస్ పార్టీ ఒక వేదిక మాత్రమే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవుతుందా కాదా మేము పోరాడటం మా అంతిమ లక్ష్యం అంతే. మరి అదే వేదిక టీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? మీరు ఆల్రెడీ వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి కదా, ఒకటేనా? ఎందుకు చేసుకోలేకపోతున్నారు? నాకు పదవుల మీద ఆశ లేదన్నా. నాకు స్వతహాగా సేవ చేయాలన్న ఒక దృక్పథం ఉంది కాబట్టి సరే నేను ఒకరిని ఉదయ్ చంద్ర రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు, నన్ను ప్రజలు గుర్తిస్తే చాలు. పదవుల మీద ఆశ లేని మీరు 2018లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఎందుకు అంత పెద్ద ఎత్తున పోరాటం చేశారు? ఎమ్మెల్యే టికెట్ వస్తేనా? ఎమ్మెల్యే టికెట్ కోసము పోరాటం చేసిన నా ఎంట ఉండే కార్యకర్తలు, నా ఎంట ఉండే అభిమానులు, నా ఎంట ఉండే కుటుంబాలు అన్న మీరు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుండ్రు అడగండి. ఎందుకంటే ఎమ్మెల్యే అయితే కొంచెం మన సేవను విస్తరించవచ్చు అనే ఉద్దేశంతో అడిగినా, బరాబర్ అడిగినా, దాంట్లో దాపరికాలు ఏం లేదు. కాకపోతే పదవులు వస్తేనే నీ పార్టీలలో ఉంటా, పదవులు వస్తేనే రాజకీయాలు ఉంటా అనేది మాత్రం పూర్తిగా అవాస్తవం. అది నేను ఉండను అట్లా. గతంలో మీరు ఎన్ఎస్యూలో పనిచేశారు కదా? ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు చేశారు 2009. మరి అదే ఎన్ఎస్యూలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే చెల్లా వంశీచందర్ రెడ్డితో మీకున్న సంబంధాలు ఎలాంటివి? మంచి సోదరుడు నాకు దగ్గర ఉంటాడు, మంచిగా ఉంటాడు. బాగానే ఉంటాయా ఇప్పటికీ కూడా? కానీ మీ మధ్య కాస్త గ్యాప్ ఉంది అంటుంటారు. గ్యాప్ ఏం లేదన్న. నేను ఒకటే నా వ్యక్తిత్వం చెప్తాను మీకు. నేను నా స్థాయిలో నా వాళ్ళకి నేను నాయకుడిని, వాళ్ళ స్థాయిలో వాళ్ళ నాయకులు. నేను ఎవరి దగ్గర బాంచనగిరి వాళ్ళ ప్రాపకం పొందడానికి బాంచనగిరి నేను చేయను, నాకు అలవాటు లేదు. నా స్థాయిలో నా కార్యకర్తలు నేను నాయకుడిని. నేను వాళ్ళకి బాంచనగిరి వీళ్ళకి బాంచనగిరి చేసి పదవుల కోసం నేను ప్రాపకం కోసం నేను ప్రాకులాడే మనస్తత్వం నాది కాదు. ఓకే. మద్యం బాగా సేవిస్తారా? ఏందన్నా? మద్యం బాగా సేవిస్తారా? లేదని అలవాటు లేదు నాకు. అలవాట్లేదా? లేదు లేదు. అంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా క్షమించాలి ఈ ప్రశ్న అడుగుతున్నందుకు. తెలంగాణలో ఏదో శుభకార్యం జరిగినా అశుభకార్యం ఏది జరిగినా కూడా దావత్ అయితే కంపల్సరీ కదా? అసలు దావత్ దగ్గర ఇంటికి బంధువు వస్తే ముక్క మందు చుక్క లేనిది బంధువుని పంపించేంటారు కదా. బంధువులు వస్తున్నట్టే ఖచ్చితంగా మందు చుక్క ఉండాలి, ముక్క ఉండాలంట కదా. ఉంటుంది కదా. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నాకు అలవాటు కావాలి. నాకు అలవాటు కాలే, ఏ అలవాటు లేవు నాకు. ఏ అలవాటు నమ్మచ్చంటారా? 100% నమ్మచ్చు. అక్కడ మీ ఫ్రెండ్స్ కూర్చున్నారు అందరూ కూడా, వాళ్ళని చూస్తే కూడా నాకు అలా అనిపించడం లేదు. వాళ్ళని చూస్తే కూడా అలవాటు లేదు అనిపిస్తే ఆ ఫ్రెండ్స్ వాళ్ళకు ఉండొచ్చు. నాకు వ్యక్తిగత నాకు ఇలాంటి అలవాటు లేదు, వాళ్ళకు ఉండొచ్చు అలవాటు. నాకు తప్పేం లేదు కదా. వారు బీరు తాగుతుంటే మీరు పాలు తాగుతుంటారా? వైన్ తాగుతా. ఓకే ఓకే, వైన్ తాగుతారా? అంతే, వైన్ తాగే అలవాటు అయితే ఉంది. వైన్ అంటే కంపెనీ కోసం, కంపెనీ ఇవ్వడానికి కోసం. ఇక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, సోషల్ లైఫ్ ఉన్నప్పుడు అక్కడ కూర్చోవాల్సి వస్తుంది కదా. ఓకే, ఖచ్చితంగా దానికోసము వైన్తో స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, అన్న వైన్తో పెట్టుకొని కంపెనీ ఇస్తాను. నీకు అలవాటు ఉందా? నాకు లేదులేండి, అదే నాకు లేదు, నాకు అలవాట్లేదు, ఇంకా చేసుకోవాలని ఆలోచన కూడా లేదు. అంటే వైన్ కూడా నేను తాగను. మీరు ఎంత పవిత్రంగా ఉండాలనుకుంటారో నేను కూడా అంతే. నేను వైన్ కూడా తాగాను, వైన్ తాగే కంపెనీ కోసం చెప్పిన కదా. అదే నేను కూడా ఉంటాను, కానీ కంపెనీ కోసం కూడా తాగాను. నేను కంపెనీ కోసం అంటే ఏది లేదు, ఏదైనా స్నాక్స్ ఉంటే తింటుంటాను, కానీ కంపెనీ కోసం కూడా వైన్ తాగాను నేను. మీరు కంపెనీ కోసం వైన్ తాగుతారు, మీకు నాకు తేడా అంతే అనమాట. మీరు వైన్ తాగుతారు, నేను వైన్ తాగాను, అంతవరకు ఏది తాగాను నేను. ఓకే, ఇక భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? చెప్పినా కదా ఇందాక. ఓకే, యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? మీరు ఒక యువకుడు కదా, రాజకీయాలకు యువత రావాలి, యువత వస్తేనే నేటి యువతే రేపటి భారతదేశ భవిష్యత్తు, అది ఇదని చెప్తుంటారు కదా. మరి అలాంటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలుకి? ఒకటి ప్రవర్బ్ ఉందన్న, రాజకీయాల్ని చెత్త, కంపు, మురికి అంటారు కదా. ఓకే, ఆ కంపులో మురికిలో దూకేదెవరు, శుభ్రం చేసేదెవరు? మనలాంటి యువకులు మాత్రమే. ఓకే ఓకే, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువకులకు నేను ఒక యువ నాయకుని, ఒక పిలుపునిచ్చేంత గొప్పని కాదు, కానీ ఒక సలహా ఇస్తా. ఓకే, ఫస్ట్ మొదట మీ కుటుంబం కోసం బ్రతకండి, ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవండి. అదే నేను సింపుల్గా నేను సలహా ఇవ్వదలుచుకున్నాను నేను. ఓకే, ఆలేరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ప్రస్తుత పరిస్థితుల్లో? స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చందర్ గారు, చాలా మంచి విశేషాలు చెప్పారు. మీరు ఇచ్చిన పిలుపు మేరకు ప్రస్తుత కరోనా సమయంలో అందరూ కూడా ఇంట్లో ఉంటూ ఆరోగ్యకరంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary.
For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.